ప్రభు దినాన దేవుని ప్రజల మధ్య చేరి ప్రభువుని జ్ఞాపకం చేసుకుంటూ తండ్రి అయిన దేవుని ఆరాధించి సేవించడానికి అనుగ్రహించిన ఈ సదవకాశం కొరకు దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మీకు అందరికి కూడా ప్రభు యేసుక్రీస్తునామమున వందనాలు తెలియజేస్తున్నా. మేమందరం ఒకసారి లేచి నిలబడి ప్రార్థించుకుందాం. దేవుని వాక్యాన్ని ధ్యానించే ముందుగా ప్రార్థన చేసుకుని ధ్యానించడానికి ప్రయత్నిద్దాం. మనం అందరం లేచి నిలబడి ప్రార్థించుకుందాం. మహిమగల మా పరలోకమందున్న మా తండ్రి, దయాదాక్షిణ్యంలో సంపూర్ణుడా, కృపా సమృద్ధి గలవారా, మీ మహిమగల నామమునకు స్తోత్రాలు అర్పిస్తున్నాం. మీ కుమారుడైన యేసుక్రీస్తుని భూమి మీదకి పంపించిన వారై మా జీవితాలలోని ఆత్మ సంబంధమైన సమస్యకు పరిష్కారాన్ని ఆయన ద్వారా అనుగ్రహించిన వారై, ఆయన బలియాగం వలన పాపమునకు ప్రాయశ్చిత్తం కలుగునట్లుగా మా తండ్రి మీరు ఏర్పాట్లు ఆలోచించిన వారై, కుమారుడైన యేసుక్రీస్తునందు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలన్నింటినీ మాకు విస్తరింపు చేయుటకు మీ కనికరాన్ని దయాదాక్షిణ్యాన్ని మాకు విస్తరింపు చేసిన కారణాన్ని బట్టి మీకు స్తోత్రాలు అర్పిస్తున్నాం. మేమేమి చేసినా మీరు చేసిన ఉపకారమును మేము తీర్చుకోలేని వారమే. అయినా మా తండ్రి, మీరు మాకు తండ్రివై, మేము మీ కుమారులమై మీ కుమార్తెలమై నిబంధన సంబంధమైన ప్రజలుగా ఏర్పాటులోనికి మమ్మల్ని తెచ్చుకున్నందుకు మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. సమాజ కూడికలో మీరు కీర్తినీయులై, మీరు స్తుతి ఘనత మహిమ ప్రభావంలో పొందదగిన వారై మీకు ఆత్మ సంబంధమైన ఆత్మలు తెచ్చి మీ కుమారుని యొక్క సన్నిధిలో వాటిని అర్పించి మీకు ఇంపైన సువాసన గల హోమంగా ఆరోపింపచేయగలిగిన అవకాశాన్ని మీరు మాకు దయచేస్తున్నందుకు మీకు స్తోత్రాలు అర్పిస్తున్నాం. మా హృదయపూర్వకమైన ఆత్మ సంబంధమైన బలులు అర్పిస్తూ మిమ్మల్ని కొనియాడుతూ మిమ్మల్ని కీర్తిస్తూ మిమ్మల్ని మా హృదయంలో ఘనపరిచి మహిమపరచడానికి మాకు సహాయం చేయమని బతిమాలుకుంటున్నాం. ఈ సమాజపు కూడికలో మా తండ్రి, మేము అన్యోన్యమైన సహవాసం కలిగిన వారమై, ఆ సహవాసంలో మీ వాక్యం వలన మేము బలపరచబడిన వారమై, మీరు కోరుకున్న రూపంలో మీ వాక్యం మమ్మల్ని తీర్చిదిద్దగలిగిన రూపంలో సదవకాశాన్ని మా హృదయంలో మీ వాక్యమునకు మేము చోటిచ్చిన వారమై, మీ వాక్యము మాలో కార్యసిద్ధి చేయలాగు మేము పరమకుమారులైన మీ చేతిలో మా మంటి ఘటాలని ఉంచిన వారమై, మీరు రూపొందింపచేసే మార్గంలో మేము రూపొందింపబడుటకు మీ కుమారుని యొక్క సారూప్యములో ఎదుగుటకు కనికరించి మాకు సహాయం చేయమని బతిమాలుకుంటున్నాం. మీరు కనికరింపబడకపోతే మేము మా తండ్రి మీ సాన్నిధ్యంలో అబ్బా తండ్రి అని పిలిచే భాగ్యం లేకుండా ఉండేది. ఆయన మా తండ్రి మమ్మల్ని కనికరించిన వారే మేము దర్శించడానికి అపాత్రులమైనప్పటికీ కూడా మా తండ్రి మా ఎడల జాలి చూపించి మీ కుమారుని మా మధ్య నివసింపు చేసి మానవుల మధ్య నివసింపు చేసిన వారై, ఆయనను మేము అనుభవించే సమస్తమైన శ్రమానుభవంలో పాల్పంపులు పొందుటకు అవకాశాలను కలిగించి మా శ్రమలను మా బాధలను ఆయన ద్వారా మీరు సంపూర్ణంగా అనుభవపూర్వకంగా తెలుసుకోగలిగిన వారైనందుకు మీకు స్తోత్రాలు అర్పిస్తున్నాం. దాన్ని మేము గ్రహించిన వారమే మా తండ్రి, మా కొరకు మీరు అనుగ్రహించే ప్రతి విధమైన ఈవులను మేము గ్రహించిన వారమై కృతజ్ఞతలు తెలియచేయడానికి మాకు సహాయం చేయమని బతిమాలుకుంటున్నాం. ఈ వాక్య ధ్యానంలో మీరు మీ కృపను విస్తరింపు చేయండి. మీ వాక్యాన్ని ధ్యానిస్తుండగా మా హృదయంలో వాటి వలన బలపరచబడిన వారమై మీ యొక్క ఆత్మచూపు సంగతులను మేము తేరి చూడగలిగిన వారమై, వాటిలో మా తండ్రి వేరూరిన వారమై, లోతుగా విశ్వాసంలో వేరుపారిన వారమై స్థిరులుగా కదలని వారిగా మేము నిలబడుటకు మాకు సహాయం చేయమని బతిమాలుకుంటున్నాం. ఈ లోక మాలిన్యాల నుండి మమ్మల్ని తప్పించమని బతిమాలుకుంటున్నాం. మరి విశేషంగా మా తండ్రి, ఈ వాక్యాన్ని ధ్యానిస్తుండగా మాకు సముచితమైన జ్ఞానాన్ని మాకు అనుగ్రహించి మీ వాక్యం వల్ల మేము హెచ్చరిక నందిన వారమై బలపరచబడిన వారమై మీరు కోరుకున్న రూపంలోనికి చేరుకున్నట్టుకు మాకు తోడ్పడే రూపంలో సహకరించవలసిందిగా బతిమాలుకుంటూ ఈ విన్నపాలను ప్రియకుమారును మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున సమర్పించుకుంటున్నాం మా తండ్రి. ఈరోజు ప్రభు దినాన సమాజంలో వాక్య ధ్యానం కొరకు ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయము 9 నుంచి 10 వచనాలు ధ్యానించడానికి ప్రయత్నిద్దాం. ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయము 9 నుంచి
10 వచనాలు ధ్యానించడానికి ప్రయత్నిద్దాం. జ్ఞాని అయిన ప్రసంగి తన గ్రంథములో యవనులను గూర్చిన భాగంలో యవన కాలమందు సంతోషించమని కోరుతూ ఈ మాటల్ని రాస్తున్నాడు. ప్రసంగి 11వ అధ్యాయము 9 నుంచి 10 వచనాలు. యవనుడా, నీ యవనమందు సంతోషపడుము, నీ యవన కాలమందు నీ హృదయమును సంతృష్టిగా ఉండనిమ్ము. నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తించుము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకము ఉంచుకొనుము. ఈ వాక్య భాగము మనకి అనేక సంగతుల్ని కేవలం యవన ప్రాయంలో ఉన్న యవనస్తులకు మాత్రమే కాకుండా దుర్దినాలు రాకమునిపే జీవించే ఎవరికైనా ఇవి వర్తించేవిగా ఉంటాయి. అంటే దుర్దినాలంటే వయసు పెరిగిన వారే, అనేక దీర్ఘ సంవత్సరాలు గడిచిన వయసు వచ్చిన వారికి కూడా చెందేవిగా, ప్రతి క్రైస్తవునికి కూడా అన్వయింపబడే ఒక పాఠాన్ని యొక్క సందర్భంలో మనం ఆలోచించబోతున్నాం. ఇందులో రాయబడిన ప్రాముఖ్యమైన సంగతులను మనం చూసినప్పుడు యవ్వన కాలము ఆనందకరమైనది, సంతోషదాయకమైనది, అది వాస్తవమైన సంగతి. కానీ యవ్వన కాలపు దీవెనలు అంగీకరించమని కోరుతున్నాడు. అది దీవెనకరమైన జీవితం, చాలా సంతోషదాయకమైన ఆనందదాయకమైన జీవితం. మా యవనస్తుల యొక్క హృదయపు ఇష్టము చొప్పున ప్రవర్తించమని ప్రోత్సహిస్తున్నాడు. మొదటి భాగంలో మనం చూసినప్పుడు నీ యవ్వనమందు సంతోషపడుము, నీ యవ్వన కాలమందు నీ హృదయమును సంతుష్టిగా ఉండనిమ్ము. అనేక సార్లు యవ్వన వయసులో ఉన్న వారిని చూసినప్పుడు వారికి స్వతంత్రం కావాలి, స్వేచ్ఛ కావాలి, తమ ఇష్టం వచ్చినట్టు సంతోషంగా ఆనందదాయకంగా వారి కోరిక చొప్పున జీవించాలని ఉంటూ ఉంటారు. ఉదాహరణకి మనం ఈ యొక్క భాగంలో చూసినప్పుడు నీ కోరిక చొప్పున నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పున, కనుక నీ కోరిక చొప్పున నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పున జీవించడానికి యవ్వన కాలములో కోరికలు అనుసరించి జీవించడమే మానవునికి స్వేచ్ఛ ఉంది అనేది వాస్తవమైనది. నీ కోరిక చొప్పున నీ ఇష్టం చొప్పున ఏదైనా, ఏ తీర్మానాన్నైనా, ఏ ఆలోచననైనా చేయడానికి ప్రతి మానవాళికి కూడా హక్కు ఉంది. దాన్ని అడ్డగించడం లేదు. ఆ హక్కుతో పాటు ఒక బాధ్యత కూడా ఉంది. దానిని మనం మర్చిపోతుంటాం ఈ వాక్య భాగంలో. ఈ వాక్య భాగంలో మనం చూసినప్పుడు ఆయన కేవలం నీ కోరికలను వినియోగించుకోకూడదనో, లేకపోతే నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పున ప్రవర్తించకూడదనో చెప్పడం లేదు. ఈ యొక్క వచనంలో మనం మరొకసారి చూసినప్పుడు నీ యవ్వన కాలమందు నీ హృదయమును సంతుష్టిగా ఉండనిమ్ము, నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తించుము అని చెప్పిన తర్వాత ఒక కాషన్ అనేది ఇస్తున్నాడు, ఒక హెచ్చరిక ఇస్తున్నాడు. ఆ హెచ్చరిక అదే భాగంలో 9వ వచనంలో మీరు చూస్తే అయితే అనే మాటతో ప్రారంభమవు. కనుక అయితే నీవు ఇలాగ చేయడానికి నీకు అనుమతి ఉంది, అయితే అన్నమాట. దానికి సరిహద్దులు కూడా ఉన్నాయి, దానికి సరిహద్దులు లేకుండా పోలేదు. కనుక నీవు ఇష్టము చొప్పున, నీ కోరిక చొప్పున నీ సంతోషాన్ని సంతుష్టిగా నీ హృదయమును ఉంచుకోవడానికి నీకు హక్కు ఉంది, స్వేచ్ఛ ఉంది. కానీ నీకు ఒక బాధ్యత ఉంది. ఆ బాధ్యతని జ్ఞాపకం చేస్తున్నాడు. దీని యొక్క విషయంలో మనం చూడవలసిన ప్రాముఖ్యమైన సంగతి ఏమిటంటే, మనకి ఎంత స్వేచ్ఛ ఉందో ఆ స్వేచ్ఛ నియంత్రణతో కూడినదిగా ఉండాలి, కంట్రోల్తో ఉండాలి. హద్దు మీరి ఉండకూడదు. హద్దు పొద్దు లేకుండా జీవించడం అని చెప్పడం లేదు ప్రసంగి యవనస్తులైన వారికి కానీ, మానవ మాత్రులైన ఎవరికైనా కానీ భూమి మీద జీవించే కాలంలో నీ హృదయపు ఇష్టము చొప్పున ప్రవర్తించడానికో, నీ యొక్క కోరిక చొప్పున జీవించడానికో నీకు అధికారం ఉందే, లేకపోతే స్వేచ్ఛ ఉంది. ఆ స్వేచ్ఛ ఉన్నప్పటికీ కూడా హద్దు పొద్దు లేని జీవితాన్ని జీవించడం అని కోరడం లేదు. ఇది కాషన్ అన్నమాట. ఆయన చెప్పే భాగంలో హెచ్చరిక ఏమిటంటే, వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం ఉంచుకో. కనుక ఆయన అంటున్నాడు, ఒకనొక రోజున నీవు ఏదైతే జీవిస్తున్నావో నీ స్వేచ్ఛను ఉపయోగించుకొని, దేవుడు మానవాళిని నిర్మించినప్పుడు స్వేచ్ఛాజీవిగా, స్వతంత్రం గలవాడుగా నిర్మించాడు. ఆయన ఎలాగో స్వతంత్రం గలవాడో, స్వేచ్ఛ ఇచ్చగలవాడో అలాగే స్వేచ్ఛ ఇచ్చముతో ఆయన మానవుల్ని నిర్మించాడు, స్వతంత్రులుగా నిర్మించాడు. ఏదైనా నీవు తీర్మానించడానికి, నీవు తీర్మానించుకున్న దానిని చేయడానికి నీకు స్వాతంత్రం ఉంది. కానీ ఆ స్వాతంత్రం హద్దు పొద్దు లేని స్వాతంత్రం కాదు. దాని హద్దులో
ఉంచుకొని పరిమితితో లేకపోతే నియంత్రణతో కొనసాగించడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. అందుకని ఆయన అంటున్నాడు, నీవేది చేసినా అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చింది. యవ్వన కాలపు ఒక ప్రత్యేకమైన సంతోషముతో జీవించే కాలమే, కానీ ఆ యవ్వన కాలంలో అనేకమైన బాధ్యతలను విస్మరిస్తూ ఉంటారు. యవ్వన వయసులో మనం చూసినప్పుడు బాధ్యత స్వీకరించడానికి ఇష్టపడరు అనేకసార్లు. ఎందుకంటే మేము మా ఇష్టము చొప్పున జీవించాలి కాబట్టి మాకు బాధ్యతలు వద్దు అని, బాధ్యత లేకుండా ఆర్థికమైన ఇబ్బందులు రాకమునిపే, లేకపోతే విచారాలు రాకమునిపే, భయాందోళనని ఎదుర్కోవడానికి కాలము రాకమునిపే మనం ఏం చేస్తుంటామంటే ఇవన్నీ ఈ కాలము మనం వివాహం ఎందుకు చేసుకునేదండి, వాటి వస్తే కుటుంబ సమస్యలు వస్తాయి అని కూడా ఆలోచన చేస్తుంటారు. యవ్వన కాలంలో ఉన్న వారిని చూసినప్పుడు ఈ ఇబ్బందులను ఎవరు పడతారండి, ఇలాగే గడిచిపోయిన కొద్ది రోజులు చూద్దాంలే తర్వాత అనే రూపంలో ఉంటుంటారు. అంటే కుటుంబ బాధ్యతలు కానీ వ్యక్తిగతంగా బాధ్యతలు కానీ స్వీకరించడానికి ఎవరు యవ్వనస్తులో యవ్వన ప్రాయంలో ఉన్నవారు ఇష్టపడకుండా ఉంటూ ఉంటారు. అందుకని అనేకసార్లు వివాహాన్ని కూడా నిర్లక్ష్యం చేసి వివాహం చేసుకోకుండా ఇలాగ గడిపోతాం, ఇలా గడిచిపోతే ఎవరు హద్దుపొద్దులు ఉండవు కదా, అడిగేవాళ్ళు ఉండరు, చేసేవాళ్ళు ఉండరు. ఇష్టం వచ్చినట్టు మనం తిరగవచ్చు, ఇష్టం వచ్చినట్టు జీవించవచ్చు, ఇష్టం వచ్చినట్టు కార్యముల్ని మనం చేపట్టుకోవచ్చు. మనం ఒకరి యొక్క ఆధీనంలో ఉండకుండా జీవించడానికి స్వేచ్ఛగా ఉంటుందనే భావనతో జీవితాన్ని గడపడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఎందుకంటే ఎవరు కూడా ఒకరిని అదుపులో ఉంచి ఒకరికి లోబడి లేకపోతే విధిని చూపించి జీవించాలా అనే దాన్ని కోరుకోవడం ఇష్టపడరు. నేనేంటి వాళ్ళకి లెక్క చెప్పేది, లేకపోతే నేనెందుకు వారికి ఆధీనంలో ఉండేది, నేను సంపాదిస్తున్నాను, నేను ఉద్యోగం చేస్తున్నాను, నా ఇష్ట ప్రకారం నేను జీవిస్తూ జీవితాన్ని గడిపివేస్తాను అనే రూపంలో జీవితాన్ని మలుచుకోవడానికి ఇష్టపడుతుంటారు అనేకసార్లు. కానీ దేవుడు అలాంటి జీవితపు సుఖముగా జీవించి అనుభవించడానికి హక్కుందని చెప్పిన తక్షణమే సొలొమోను తన హెచ్చరికతో సలహాతో మాటలు ఆయన తెలియజేస్తున్నాడు. మీరు 12వ అధ్యాయము 1వ వచనం మీరు చూడగలిగితే, దుర్దినములు రాకముందే ఇప్పటి వీటి యందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే ఆయన అంటున్నాడు, ఆ దినాలు తటస్థించకమునిపే, దుర్దినాలు రాకముందే నీ జీవితంలో శ్రమలు బాధలు అన్నీ కూడా రాకమునిపే మరొక కార్యక్రమాన్ని చేయమని ఆయన కోరుతున్నాడు. ఆయన చెప్పిన తేజస్సులకు సూర్యచంద్ర నక్షత్రములకు చీకటి కమ్మకమునిపే, వాన వెలసిన తర్వాత మేఘములు మరలా రాకముందే నీ బాల్యదనమందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుమని. ఇక్కడ ఒకటి జ్ఞాపకం ఉంచుకోమని చెప్తున్నాడు. ఎందుకంటే అనేకసార్లు మనము మర్చిపోతూ ఉంటాం కాబట్టి, అనేకమైన వాటిని మనము మర్చిపోతూ ఉంటాము కాబట్టి మనల్ని జ్ఞాపకం చేసుకోమని కోరుతున్నాడు. ఎవరిని జ్ఞాపకం చేసుకోమని కోరుతున్నాడు? ఈ వాక్య భాగంలో చూడగలిగితే, నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోండి. దేవుని మర్చిపోట అనేక ప్రమాదాలకు దారితీస్తుంది. దేవుని మరిచి జీవించే జీవితం చాలా ఇబ్బందులకు గురి అవుతుంటుంది. ఆయన అంటున్నాడు, నీకు దుర్దినాలు రాకమునిపే, అంటే ఇంటి కావుల వారు అంటే చేతులు కాళ్ళు పడిపోకమునిపే, బలిష్ఠులు వంగిపోకమునిపే, విసురువారు కొద్దిమంది కాకమునిపే, కిటికీల గుండా చూడలేని పరిస్థితి నీకు రాకమునిపే, బాదాము వృక్షములు అంటే ఎంటికలు తెలుపుగా నరిసిపోకమునిపే, ఇలాంటి దుర్దినాలు రాకమునిపే నీ యవ్వన కాలంలో అంటే నీవు మంచి యవ్వన ప్రాయంలో, నీవు దేవుని సేవించగలిగిన ప్రాయంలో, దేవుని తెలుసుకోగలిగిన సమయంలో, దేవుని వెంటాడి ఆయన దీవెనలు పొందగలిగిన అవకాశం నీకు అందుబాటులో ఉన్న దినములలో నీవేమి చేయాలో ఆయన తెలియజేస్తున్నాడు. దేవుని మర్చిపోవడం వలన అనేకమైన ప్రమాదాలు ఉంటాయనే ఈ యొక్క వాక్య భాగంలో మనకి ఉపదేశాన్ని సొలొమోను గారు తెలియజేస్తూ ఆయన అంటున్నాడు, దుర్దినములు రాకమునిపే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషం లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే అన్నమాట. వీటిలో ఏముందలేండి, అనేకసార్లు వయసు అయిపోయిన తర్వాత అంటే అన్నీ అయిపోయిందండి, ఇంకేముందిలే రుచి చూసేది, ఇంకేముందిలే జీవితాన్ని అనుభవించేది, వెళ్ళిపోతే చాలులే అని అంటున్నాడు. కానీ అంతకు మునుపు జీవితాన్ని సరిగా ఉపయోగించుకున్నామా, దేవుని యందలి భయభక్తులు కలిగి సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొని జీవించామంటే లేదన్నమాట. వయసు అయిపోయింది, ఎందుకు వయసు అయిపోయింది వెళ్ళిపోతానికి ఫీల్ అవుతారంటే
నేను పిల్లలకి పెళ్లి చేసేసానండి, వారు ఉద్యోగం సంపాదించుకున్నానండి, మనవరాళ్ళు మనవాళ్ళు సంతానం అంతా పొందానండి, ఇంకా నాకు ఇంకేముంది చేసేది, నేను వెళ్ళిపోతాను అనుకుంటాను. కానీ అంతకు మునుపు అవి కాదు బాధ్యతలు. మానవునికి ఇచ్చిన బాధ్యతలు కేవలం ఒక కుటుంబస్తులుగా పిల్లలకు పెళ్లి చేసి మనం సంతానాన్ని లేకపోతే మనవరాళ్ళని చూసి వెళ్ళిపోవడం కాదు. దానికంటే ప్రాముఖ్యంగా నీవు జీవించే నీ జీవిత కాలంలో నీ స్వేచ్ఛను ఎలా ఉపయోగించుకుంటున్నావు? కేవలం నీవు సుఖించడానికి మాత్రమేనా, లేకపోతే నీ హృదయం యొక్క తలంపు చొప్పున వాటిని అనుసరించి జీవించడానికి మాత్రమే ఉపయోగించుకుంటున్నావా? ఎప్పుడైనా నీ జీవిత కాలంలో సృష్టికర్తను స్మరణకు తెచ్చుకున్నావా? అంటే దేవునిని మర్చిపోవడం అనేది చాలా ప్రమాదకరమైనది. యవనస్తులకి యొక్క భాగంలో సొలొమోను చెప్పదలుచుకున్న విషయం ఏమిటంటే, నీ బాల్య దినమందు నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొని, ఆయన అంటే నీ హృదయం సంతుష్టిగా జీవించు అని చెప్పుటతో పాటు అతడు చెప్పే ఒక హెచ్చరిక ఏమిటంటే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొని. ఈ వాక్య భాగంలో మనకి కొన్ని హెచ్చరికలు ఉన్నాయి. దాంట్లో 9వ వచనంలో ఒక హెచ్చరికని సొలొమోను మనకు తెలియజేస్తున్నాడు. ఆ హెచ్చరిక ఏమిటంటే, మొదటగా నీ యవ్వనమందు సంతోషపడు. మొదటగా ఆయన చెప్పేది ఏమిటంటే సంతోషంగా ఉండు. బీ హ్యాపీ ఇన్ యువర్ లైఫ్. దేవుడు మనలను సంతోషంగా ఉండమని కోరుతున్నాడు. కానీ సంతోషంగా ఉండడానికి నీ స్వేచ్ఛ చిత్తాన్ని దేవుడు నీకు అనుగ్రహించిన స్వతంత్రాన్ని ఏ విధంగా ఉపయోగించుకుంటావు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది నీ సంతోషం. అనేకసార్లు సంతోషాన్ని మనం ఎక్కడ వెతుకుతుంటామంటే భూ సంబంధమైన వాటి మీద వెతుకుతుంటాం. భూ సంబంధమైన ధనం మీదనో ఉద్యోగం మీదనో, లేకపోతే సంతోషానికి మూలకారకుడైన దేవుని వదిలిపెట్టి ప్రభునందు ఆనందించని ఎల్లప్పుడూ మీకు చెప్తున్నాను, ప్రభునందు ఆనందించని. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. కనుక ప్రభునందు ఆనందించేదానికి బదులుగా దేనిలో సంతోషాన్ని వెతుకుతూ ఉంటామంటే మనము భూ సంబంధమైన వాటిలో సంతోషాన్ని వెతుకుతుంటాం. కానీ సంతోషపడొద్దని కాదు దేవుని యొక్క భావన. సంతోషం ఎక్కడ నీకు లభిస్తుందో, సంతోషం అనేది సంతోషానికి ఆనందానికి చాలా తేడా ఉంది. మీకు తెలుసో లేదని. ద సర్కమ్స్టెన్స్ బ్రింగ్స్ హ్యాపీనెస్. పరిస్థితి ప్రభావాలు ఉన్నాయి, సంతోషం కలుగుతుంటుంది. ఉదాహరణకి ఒక కుటుంబంలోనికి ఒక బిడ్డ జన్మిస్తే సంతోషంగా ఉంటుంది ఆ కుటుంబం. ఒక అతనికి ఉద్యోగం దొరికితే అది సంతోషంగా ఉంటుంది. ఒక అతనికి ఎక్కువ డబ్బులు సంపాదిస్తున్నాడంటే సంతోషంగా ఉంటుంది. కానీ ఇవన్నీ తాత్కాలికమైన కనుక అవి కొద్ది రోజులకి ఆ సంతోషం పోవడానికి అవకాశం ఉంది. నిరంతరమైనది కాదు. ఆనందం అలాంటిది కాదు. ప్రభునందు ఆనందించే ఆనందం అంతే పరిస్థితి ప్రభావాలను బట్టి వచ్చేది కాదు. వాస్తవానికి అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక రాసేటప్పుడు ఎక్కడున్నాడు? ఆయన సరసాలలో ఉన్నాడు. ఆయన సరసాలలో ఉంటేమంటున్నాడు, ప్రభునందు ఆనందించి ఎల్లప్పుడూ బంధకాలలో ఉన్నవానికి ఆనందానికి వచ్చేమిటా అని. బంధకాలలో ఉన్నవాడు దుఃఖంతో ఉండాలి. నేను ఎప్పుడు శరలో నుండి విడుదల పొందాలనే ఆలోచన ఉండాలి. ఎప్పుడు ఈ బాధలో నుండి నివారణ కావాలని ఆలోచన చేస్తుంటాను. కానీ శరలో ఉన్నప్పటికి కూడా నేను బంధకాలలో ఉండటం వలన మీరు దుఃఖపడుతున్నారేమో, మీరు దుఃఖపడకూడదు, మీరు ప్రభువునందు ఆనందించని ఎల్లప్పుడు. కనుక సంతోషం అనేది పరిస్థితులను బట్టి వచ్చేది. ఆనందం అనేది దేవుని యొద్ద నుండి వచ్చేది, ప్రభువునందు వచ్చేది. కనుక ప్రభువునందు దేవుని యందు వచ్చేదేమో ఆనందం, సంతోషమేమో పరిస్థితులను బట్టి వచ్చేది. కానీ పరిస్థితులను బట్టి సంతోషించదు. మనం కొండ మీద ప్రసంగంలో మనం చూసినప్పుడు అనేకమైన పరిస్థితుల్లో ఆనందించడి, లేకపోతే ధన్యులు అనే మాట మనం చదువుతూ ఉంటాం. హృదయశుద్ధి గలవారు ధన్యులు, లేకపోతే దీన మనసు గలవారు ధన్యులు. ఇలాగూ అనేకమైన ధన్యత వచనాలు ప్రభు వారు చెప్పిన భాగాన్ని మనం ఒకసారి చూడగలిగితే 5వ అధ్యాయంలో మనం కొండ మీద ప్రసంగంలో అనేకమైన ధన్యతలను గురించి చెప్పి ఆత్మ విషయమై దీనులైన వారు దుఃఖపడవారు అలాగ సంతోషిస్తారని నాకు అర్థం కదా. ద లా ఆఫ్ లిబరేటీ అని అంటారు. ఈ యొక్క వాక్య భాగాన్ని గోల్డెన్ రూల్ అంటారు. ఈ యొక్క మత్తయి రాసిన సువార్తని ఆ కొండ మీద ప్రసంగంలోని భాగాన్ని గోల్డెన్ రూల్ అని అంటారు. అంటే బంగారు సూత్రం కలిగిన అధ్యాయం అని నిర్వచిస్తూ ఉంటారు అనేకసార్లు. ఎలాగూ దుఃఖపడేవాడు సంతోషించగలడా నాకు అర్థం కాల. దుఃఖపడేవారు ధన్యులు అనే మాటని మనం చూస్తాం. అనేకసార్లు నీతి నిమిత్తమై హింసింపబడివారు ధన్యులు. కనుక అబద్ధముగా చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. కనుక మనం ఇక్కడ చూసినప్పుడు ప్రభువారు చెప్పే మాటలకి భిన్నంగా ఉంటాయి. దుఃఖపడేవారు, లేకపోతే శ్రమ పొందేవారు, లేకపోతే నిందింపబడేవారు సంతోషిస్తూ ఉంటారంటే
అది పరిస్థితిని బట్టి వచ్చిన సంతోషం కాదు, ఆనందం కాదు. ధన్యులు అనే మాట హ్యాపీనెస్ అనే మాట మనకి బ్లెస్డ్ అనే మాట ఆంగ్లంలో కనిపిస్తూ ఉంటుంది. కానీ మనం ఇక్కడ చూడవలసిన ప్రాముఖ్యమైన సంగతి ఏమిటంటే ఈ సంతోషం అనేది రిజాయిస్ అనే మాట కనిపిస్తుంది. రిజాయిస్ ఆల్వేస్ ఇన్ ద లార్డ్. కనుక ప్రభువునందు ఎల్లప్పుడూ ఆనందించడి అని రిజాయిస్ అనే మాట మనకు ఆంగ్లంలో ప్రసంగి గ్రంథం 11:9 కనిపిస్తుంటుంది. అతను చెప్పదలుచుకున్న జీవితాన్ని ఆనందించు, మంచి కాలాన్ని గడుపు. కనుక ఆనందం అనేది లేకపోతే సమయాన్ని ఏ విధంగా నీవు ఉపయోగించుకుంటావు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. కానీ ఆనందించడం అనేది పరిస్థితుల్లో అనేకమైన వాటిని సమకూర్చడం వలన లభించేది కాదు. మనం అది గుర్తుపెట్టుకోవాలి. దాని విషయానికి వస్తే సొలొమోనులాగా సమకూర్చుకున్నవాడు భూమి మీద ఎవడు లేడు. భూమి మీద మనం చూడగలిగినప్పుడు సొలొమోను ఎంత ఐశ్వర్యవంతుడిగా అన్ని రంగాలలో ఈ యొక్క ప్రసంగి గ్రంథంలో మీరు మొదటి అధ్యాయం నుంచి చూసుకుంటూ వస్తే ఆయన భూమి మీద మనుషుల యొక్క పడే ప్రతి రంగంలోనికి ఆకాశము క్రింద బ్రతుకు కాలమంది మనుషులు ఏమి చేసి మేలు అనుభవించరాని చూడవలన తలంచి అన్ని కార్యములు చేయబోనుకున్నాడు. కనుక మనుషుడు ఏం చేస్తే ఈ భూమి మీద ఏం చేస్తే సంతోషిస్తాడు, ఆనందిస్తాడు అని ఆలోచించి అన్ని రంగాలలో, ఐశ్వర్యములో, కుటుంబంలో, యవన వయసులో అన్ని రంగాలలో కూడా ఆయన అన్నిటినీ అనుభవించి ఆఖరిగా తేలిన ఫలితార్థంలో ఆయన ఈ భాగాన్ని చేర్చడం జరుగుతుంది. ఆయన జీవించిన జీవితాన్ని మనం చూసినప్పుడు ఆయన యవ్వన దినాల్ని ఆయన ఖండించడం లేదు, కానీ యవ్వన దినాల్ని జాగ్రత్తగా ఉపయోగించుకో. ఆయన అంటున్నాడు, ఆ యవ్వన దినములలో అద్దు పొద్దు లేని యవ్వనపు దినాల్ని గడపకుండా సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొని జీవించమని ఆయన కోరుతూ ఆయన సంతోషించినని కోరుతున్నాడు. లేత వయసు, నడిప్రాయము కాలములోని సంతోషము, బాధ్యతతో కూడిన ప్రవర్తనని అనుభవించాలని కోరుతున్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే ఈ యవ్వన కాలంలో లేకపోతే ముదిప్రాయానికి చేరుకునే ముందుగా జీవించే జీవితం ఉందే, ఇట్ ఈస్ నాట్ వితౌట్ ఎనీ బౌండరీస్. అంటే హద్దులు లేని జీవితాన్ని జీవించడం కాను. సంతోషించు, కానీ హద్దు పొద్దులలో సంతోషించు, ఆ బౌండరీలో సంతోషించు, ఆ పరిధిలో సంతోషించు. కనుక ఏ పరిధి అయితే దేవుడు మానవ జీవితానికి ఏర్పాటు చేశాడో ఆ పరిధిని ఎన్నుకొని జీవించడం అనేది సంతోషకరమైన జీవితం, కానీ అద్దు పొద్దులు లేని జీవితం కాదు. అనేక సార్లు సంతోషం అంటే ఎక్కువ సార్లు అనుకునేది ఏమిటంటే సెలవు దొరికిందండి, ఏదో వాహనాలు ఉన్నాయి, తీసుకుందాం, విహారానికి వెళ్ళిపోదాం, 2 రోజులు రెస్ట్ తీసుకొని వద్దాం, లేకపోతే సంతోషంగా ఫ్రెండ్స్ జతలో వెళ్ళి లేకపోతే స్నేహితుల జతలో వెళ్ళి సమయాన్ని వృధాగా గడిపే రావడం అనేది, విహారానికి వెళ్ళి రావడం అనేది సంతోషాన్ని కలిగించేది కాదు. ఇట్ ఈస్ ఓన్లీ మూమెంటరీ ప్లెజర్ అంతే. అది కేవలం తాత్కాలికమైన ఒక సంతోషాన్ని కలిగిస్తుందేమో కానీ అలాంటి సంతోషాన్ని గురించి మాట్లాడడం లేదు. అది హద్దుపొద్దు లేని జీవిత గమ్యం లేని జీవితాన్ని జీవించడం జరుగుతూ ఉంటుంది. రెండవదిగా ఈ యొక్క వాక్య భాగంలో మనం హెచ్చరికను చూసినప్పుడు కొన్నిటిని విడిచిపెట్టమని చెప్తున్నారు. నీకు స్వాతంత్రం ఉంది, సంతోషించు, కానీ హద్దులలో సంతోషించు అనే మొదటి హెచ్చరిక ఆయన తెలియచేసిన తర్వాత రెండవదిగా ఆయన 10వ వచనంలో 11వ అధ్యాయము 10వ వచనంలో మీరు చూడగలిగితే ఆయన లేత వయస్సును నడిప్రాయము గతించిపోవును గనుక నీ హృదయంలో నుండి వ్యాకులమును తొలగించుకొని నీ దేహమును చెరుపుదారిని తొలగించుకొని. ఈ మాట చాలా ప్రాముఖ్యం. మొదటి హెచ్చరిక సంతోషించు అంటున్నాడు, ఆ తర్వాత కొన్నిటినే తొలగించుకొని అంటున్నాడు. కనుక తొలగించుకోవాల్సినవి ఉన్నాయి, చాలా ప్రాముఖ్యం. యవనస్తులైన వారు అంత సంతోషమైన జీవితాన్ని జీవించడానికి కోరుతున్నారో ఆ యొక్క కోరికను ఉపయోగించుకోండి, కానీ హద్దులో ఉపయోగించుకోండి అని చెప్తున్నాడు. ఆ తర్వాత రెండవదిగా నీ దేహమును చెరుపు దానిని తొలగించుకోండి. ఇది చాలా ప్రాముఖ్యం. ఆయన హెచ్చరిస్తున్న హెచ్చరిక ఏమిటంటే, ఈరోజు ప్రభునందు మనకు అనుగ్రహించిన హెచ్చరిక ఏమిటంటే మన దేహమును చెరుపుదారి నుండి తొలగించుకోవాలి. ఇది చాలా ప్రాముఖ్యమైనది. నన్ను చెరుపుదారిని తొలగించుకోవాలి. మన ప్రవర్తన అంతట్లో చెడుగును తొలగించుకోవడం చాలా ప్రాముఖ్యం. మానవుని ఎక్కువగా చెరిపేది ఏమిటంటే చెడుగు అన్నమాట. దేనినైనా మనం అపొస్తలుడైన పౌలు తిమోతికి హెచ్చరించిన సందర్భంలోనికి వెళితే ఒకసారి 2వ తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయము
22వ వచనం చూడగలిగితే ఈ వాక్య భాగంలో మనకి యవన సువార్థికుడైన వానికి అపోస్తలుడైన పౌలు హెచ్చరిస్తూ చెప్తున్న భాగంలో 2 తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయము 22వ వచనములో నీ యవనెచ్చల నుండి పారిపోము. ఆయన చెప్పేది ఏమిటంటే నీ దేహమునకు హాని కలుగు చేసేది, నీ దేహమును చెరిపేది, అదేదైనా సరే, అది మత్తు పదార్థమైనా లేకపోతే అది పానీయమైనా లేకపోతే ఏదైనా సరే, ఏదైతే నీ దేహమును చెరుపునో ఆ దేహమును చెరిపే ఏ ఆలోచననైనా మొట్టమొదట దేహాన్ని చెరిపోక ముందు ఆలోచనను చెరుపుతూ ఉంటుంది. మానవ ఆలోచనని చెరుపుతూ ఉంటుంది. అందుకని నీ ఇష్టము చొప్పున నీ కోరిక చొప్పున అన్నాడు. నీ కోరిక నీ ఇష్టం అనేది సరైనదిగా ఉంటే నీ దేహం కూడా సరిగా కాపాడబడడానికి అవకాశం ఉంటుంది. నీ ఆలోచన ఎప్పుడు చెడిపోద్దో, నీ కోరిక ఎప్పుడు చెడుగా ఉంటుందో, నీ ఆలోచన ఎప్పుడు చెడుగా ఉంటుందో నీ దేహం కూడా చెడిపోయే అవకాశం ఉంటుంది కనుక అందుకని అంటున్నాడు నీ దేహము చెరుపు దానిని నుండి తొలగిపో. కనుక ఈ తొలగిపోవట దాంట్లో చూస్తే ఆయన అంటున్నాడు 22వ వచనంలో నీ యవ్వనేచ్ఛల నుండి పారిపోము. కనుక ఇచ్చల నుండి గుర్తుపెట్టుకోవాలి, యవ్వన వయసులో నీకు కోరికలు ఉంటాయి, నీ ఇష్టాలు ఉంటాయి, కానీ నీ ఇష్టాలు అవి అదుపులేనివిగా ఉంటాయి. కనుక వాటి నుండి నీవు పారిపోము. పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయువారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడు. ఇవి చాలా ప్రాముఖ్యమైనవి. ఒకదాన్ని తొలగించుకోవాలనుకుంటే మరొక దానితో ఉండడం చాలా ప్రాముఖ్యం. నీవు చెడును తొలగించుకోవాలంటే మంచితో ఉండాలి, మంచిని తొలగించుకోవాలనుకుంటే చెడుతో ఉండాలి. దుష్ట సాంగత్యము మంచి నడవని చెడుపును అనే విషయం మీకు తెలిసిందే. కొరింథీయులకు రాసిన పత్రికలో ఒక సాంగత్యం మనలను చెరుపుతుంది, ఒక సాంగత్యం మనలను మంచిగా చేస్తుంది. అందుకని ఇక్కడ పౌలు తిమోతికి రాస్తే ఏమంటున్నాడంటే నీ యవ్వనిచ్చల నుండి పారిపోము. దానిని ఫుట్ నోట్న 4 అనేసి మరొక అర్థం చెప్పాడు, విడిచి పారిపో. విడుచుట చాలా పారిపోయేక ముందు విడిచిపెట్టుకోవాలి. అనేకసార్లు పారిపోయేటప్పుడు వెంట పెట్టుకొని అంటాం. అబ్రహాము తన జీవితంలో వాగ్దానం చేసినప్పుడు వాగ్దాన భూమికి వెళ్ళేటప్పుడు తనని తన కుటుంబాన్ని మాత్రమే వెళ్ళమన్నాడు. కానీ ఏం చేశాడు తెలుసా? లోతుని వెంట పెట్టుకోవాలి. లోతుని వెంట పెట్టుకొని వెళ్ళిన తర్వాత అతడు వేరు చేయబడే వారికి దేవుడు అతనిని ఆశీర్వదించాల. గుర్తుపెట్టుకోవాలన్నమాట. దేవుడు అతనిని లోతుని వేరు చేసే వారికి కూడా అబ్రహాము ఆశీర్వదింపబడకుండా ఉండడానికి కారణం ఏమిటంటే అతడు వెంట పెట్టుకొని వచ్చిన లోతు యొక్క సంబంధాన్ని ఆయన చెప్పింది ఒకటి, ఆయన చేసింది ఒకటి. ఆయన చెప్పింది ఏమిటంటే నీవు నీ కుటుంబము నీ సమస్తమైన వాటిని వదిలిపెట్టి నేను చూపించే దేశానికి వెళ్ళమని చెప్పినప్పుడు ఆయన వెంట పెట్టుకొని వచ్చాడు. కానీ ఆ సందర్భంలో వారి గొర్రెల కాపురులకి, అబ్రహాం గొర్రెల కాపురులకి ఇరువురికి కూడా వైద్యం వలన వారు వేరు చేయబడి దేవుని వాగ్దానం అబ్రహాం ద్వారా కొనసాగింపు చేయడానికి దేవుడు జోక్యింపుచ్చుకునే కార్యక్రమాన్ని నిర్వహించినట్లు మనకి కనిపిస్తుంది. కనుక విడిచి పారిపోవట చాలా ప్రాముఖ్యం. విడవలసినవి అనేకమైనవి ఉంటాయి. అది సాంగత్యం కావచ్చు, సహవాసం కావచ్చు, లేకపోతే ఏదైనా దుష్ట ఆలోచన కావచ్చు, దుష్ట ప్రవర్తన కావచ్చు, లేకపోతే దుష్ట భావాలు కావచ్చు, ఏవైనా సరే అనేకమైన వాటిని మనము మేలును క్రీస్తునందు పొందాలనుకుంటే మొట్టమొదటిగా విడవలసినవి పట్టించేసుకోవాలి. మన జీవితంలో మొట్టమొదటిగా ఫలానా వాటిని జీవితపు అనుభవంలో ఆలోచన చేసి కూర్చుని నా జీవితంలో ఎదురవుతున్నవి ఫలానా, నా దేహమును చెరుపునవి ఫలానా, నా దేహమును చెరిపినవి టీవీనా కావచ్చు, మన దేహాలని చెరిపేవి నేడు వచ్చే SMS కానీ చాట్లు కానీ కావచ్చు, లేకపోతే కంప్యూటర్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఈ ఆధునిక యుగములో అనేకమైనవి మానవ దేహాన్ని చెరిపేవి, మానవ ఆలోచనలు చెరిపి సంతోషంలో లేకపోతే అదే ఆనందం అనుకోని, టీవీనే ఆనందమని, లేకపోతే కంప్యూటరే అదని ఆనందమని, చాట్ చేయడమే ఆనందమని, ఉల్లాసమని జీవితాన్ని గడిపే సమయాన్ని వృధా గడుపుతున్న జీవితాలు లేకపోలేదు. వాటి నుండి మనం వేరు కావాలి. వేరు కావాలంటే విడిచి వేరు కావాలి, విడవకుండా వేరు కావడం. అందుకనే ఆ తర్జుమాలో విడిచి పారిపోము అనే పదప్రయోగాన్ని ఉపయోగించాడు. నీ విడిచి వెళ్ళినప్పుడు ఎక్కడికి వెళుతున్నావు అనేది కూడా ప్రాముఖ్యం. ఒక చోట విడిచిన తర్వాత మరొక చోట చిక్కుకోవడం జరగకూడదు. అనేకసార్లు ఒకటి విడిచిన తర్వాత ఒక అలవాటు విడిచిపోయిందండి, ఇంకొక అలవాటు పడ్డానండి, నేను అది విడవలేకుండా ఉన్నాను. అలాంటిది కాదు. విడిచిపోవడం అనేది దేంట్లో మనము సహవాసం కలిగి ఉండాలో 22వ వచనంలో ఆయన పౌలు తెలియజేస్తున్నాడు. ఏమిటంటే పవిత్ర హృదయులై
ప్రభువునకు ప్రార్థన చేయువారితో కూడా, ఈ మాట గుర్తుపెట్టుకోవాలి, ప్రార్థన చేయవారు, పవిత్ర హృదయలై ప్రార్థన చేయవారు. ఊరక ప్రార్థన చేయవారితో కాదు సుమే, పవిత్ర హృదయలై ప్రార్థన చేయవారితో సమయాన్ని గడప. కనుక మనం కొన్ని దేహమును చెరిపే వాటిని విడిచిన తర్వాత మనం ఎవరితో సమయాన్ని గడుపుతాము అనేది కూడా చాలా ప్రాముఖ్యం. అన్ని చోట్ల మనం అందరితో ఉండలేము, అది వచ్చిన సమస్య. క్రైస్తవులకు వచ్చిన సమస్య ఏమిటంటే అందరితో అన్ని చోట్ల మనము సహవాసం చేయలేం. అన్ని చోట్ల ఉండొచ్చు కానీ అన్ని చోట్ల పాల్పంపులు పొందలేం. అన్ని చోట్ల ఉండడం వేరే, అన్ని చోట్ల పాల్పంపులు పొందడం వేరే. కనుక పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయవారితో, మనం ఈ యొక్క ప్రభువునకు ప్రార్థన చేయవారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడు. కనుక వెంటాడేది ఒకదాన్ని విడిచే మరొకదాన్ని ఫాలో కావాలి. ఒకదాన్ని విడిచినప్పుడు మనం వెంటాడాలి. దేన్ని వెంటాడుతున్నాం? నీతిని వెంటాడుతున్నామా? దేవుని రాజ్యాన్ని వెంటాడుతున్నామా? లేకపోతే పవిత్రతను వెంటాడుతున్నామా? విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుతున్నామా? ఈ మూడు కూడా ప్రాముఖ్యం. విశ్వాసము, ప్రేమ, సమాధానం. విశ్వాసము, ప్రేమ, సమాధానాలు లేకపోతే మనము సహవాసంలో అభివృద్ధి చెందలేము. కనుక మనం అభివృద్ధి చెందడానికి హెచ్చరిక ఏమిటంటే ఒకదానిని నీవు విడిచిపెట్టడం మాత్రమే కాదు, విడిచిపెట్టిన తర్వాత దేనిని వెంబడిస్తావనేది కూడా ప్రాముఖ్యం. అందుకనే ప్రసంగి తన గ్రంథములో నీవు తొలగించుకొనమని చెప్తూ నిన్ను చెరిపే ప్రతి దానిని కూడా తొలగించుకొని విడిచి పారిపోము అని యవనస్తులను ఆకట్టుకుంటున్న అనేకమైన దురాశలు, పాపములు లోకములో కనిపిస్తున్నాయి. దురాశ కానీ పాపము కానీ పౌలు వారిని హెచ్చరిస్తూ అట్టి పాపముల నుండి పారిపోమని గద్దిస్తున్నాడు. కనుక ఆయన మంచి కాలమును గడుపుట అనగా దుష్టకాలమును గడుపుట అని అర్థం కాదు. ఆయన మనం ప్రసంగి గ్రంథంలో మనం చెప్పినట్టు ప్రసంగి గ్రంథంలో 11వ అధ్యాయంలో నీవు సంతోషపడుము, నీవు దినములను సంవత్సరమును రాకమునిపే నీవు యవ్వనమందు సంతోషపడుము అని, యవ్వన కాలమందు సంతుష్టిగా ఉండమని చెప్తే, మంచిగా ఉండమని చెప్తే మనము అనేక సార్లు ఏమనుకుంటామంటే దుష్టకాలములను గడుపు అని అర్థం కాదు. కనుక మంచిగా నీ కాలమును గడుపు అని అంటే దుష్టకాలమును గడుపుట కాదు. కానీ ఉదాహరణకి పాత నిబంధనలో నాకు ఎప్పుడు ఈ ఉదాహరణ కనిపిస్తూ దాదాపుగా 120 సంవత్సరాలు జీవించిన జీవిత కాలంలో 3 దశల 40 సంవత్సరాల జీవితాన్ని గడిపించిన నాయకుడైన మోషే కనిపిస్తుంటాడు. అతడి 40 సంవత్సరాలు ఐగుప్తులో, 40 సంవత్సరాలు ఎత్రో దగ్గర తన మామ ఇంటి దగ్గర, 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజల్ని నడిపించడంలో దాదాపుగా 120 సంవత్సర కాలపు జీవితాన్ని జీవించినవాడు. ఆయన జీవితంలో వాస్తవానికి దేవుని యొక్క అనుగ్రహంను బట్టి, దేవుని యొక్క కరుణాహస్తం అతనితో దేవుడు ఉంచి పని చేయించి ఐగుప్తుల మధ్య పెంపారుదైన యవ్వనను గురించి మనం ఆలోచన చేసినప్పుడు అతని కాలంలో అనేకమైన అవి అనుభవించడానికి దరిదాపులు ఉన్నాయి. అతని జీవితాన్ని మనం మొదటి 40 సంవత్సరాల జీవితాన్ని మనం చూసినప్పుడు ఆయన మొదటి 40 సంవత్సరాల్లో ఐగుప్తులో ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకున్నవాడు. ఆయన ఐగుప్తులో ఉన్న సకల విద్యల్లో ప్రావీణ్యతను పొందినవాడు. అన్నీ ఉన్నాయి అతనికి. రాజరికం ఉంది, రాజ వైభవం ఉంది, రాజు భోగం ఉంది, సుఖభోగముతో జీవించే కాలం అందులో మొదటి 40 సంవత్సరాల జీవిత కాలంలో అతనికి అందుబాటులో ఉన్నాయి. కానీ అతని యొక్క జీవితాన్ని దాఖలు చేసిన హెబ్రీ రచయిత దగ్గరికి వెళ్ళి ఒకసారి మనం చూడగలిగితే అలాంటి సుఖవైభవంతో జీవించడానికి అందుబాటులో ఉన్న జీవిత కాలంలో అతని తల్లిదండ్రులు ఆ సుందరుడైన శిశువుని పెంచి పెద్దవాడుగా తన తల్లి దగ్గర పెరిగిన యూదుడుగా, యూదా మతంలోని నిష్ఠను తన తల్లి దగ్గర నుంచి ఉగ్గుపోసినట్టుగా పోషింపబడిన అతని జీవితం యవ్వన వయసులో ఎలాంటి జీవితాన్ని కోరుకుందో ఒకసారి మనం చూడగలిగితే ఆయన విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక వారి తల్లిదండ్రులు అతని పెద్దవాడైన తర్వాత 11వ అధ్యాయం 24వ వచనం నుంచి చదువుతాం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఆ ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగమని అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమను అనుభవించడం మేలని యోచించి మరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుట కంటే
అనిపించుకున్నట్టు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలుగబోవు బహుమానమందు దృష్టి ఉంచి విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వారిని చూచుచున్నట్టు స్థిరబుద్ధి గలవాడే ఆగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచిపోయాను. ఇక్కడ మనం చూసినప్పుడు ఐగుప్తుని విడిచి ఎందుకు వెళ్ళిపోయాడు? అన్నీ ఉన్నాయి. రాజవైభవం ఉంది, ధనం ఉంది, పరో యొక్క కుమారుడు అనిపించుకునే ఒక ఆధిక్యత ఉంది, అన్నీ ఉన్నాయి. ఆయన కోరుకున్నది ఏంటో విడిచి వెళ్ళడం. రాజభోగం అంతటిని కూడా విడిచి వెళ్ళడానికి ఆయన ఇష్టపడ్డాడు. దానికి కారణం ఏమిటి అని మనం చూడగలిగితే ఆ కారణాన్ని మనము 26వ వచనంలో చూస్తున్నాం. 26వ వచనంలో 11వ అధ్యాయంలో ఎందుకు అలాంటి వైభవాన్ని అంతటినీ కూడా పాపభోగమును అనుభవించకుండా విడిచిపెట్టడానికి కారణం ఏమిటంటే అతను చూసింది ఏమిటంటే ఇదంతా కూడా అల్పకాలం. అతను ఆలోచన చేసిన విషయం ఏమిటంటే ఏవి అనుభవించినా, ఏవి భోగాలు అనిపించినా, సుఖభోగాలు అనుభవించినా, ఏ యొక్క భౌతికమైనవి ఎన్ని పొంది అనుభవించిన ఆఖరికి ఈ ఐగుప్తులో అన్నీ నా స్వాధీనంలో ఉండి నేను అనుభవించడానికి అందుబాటులో ఉన్నప్పటికీ కూడా వీటిని నేను కోరుకోవడం లేదు. క్రీస్తు విషయమైన నింద గొప్పదని కోరుకుంటున్నాడు. అలాగూ చూస్ చేయడానికి ఆయనకి 2 ఛాయిస్లు ఉన్నాయి. ఐగుప్తులో ఉన్న సకల విద్యలతో పాటు సకల సుఖభోగాలు ఒక పక్క, మరొక పక్క క్రీస్తు విషయమైన నింద ఉంది. దీన్ని కోరుకోవడానికి ఛాయిస్ ఆయన స్వేచ్ఛా చిత్తం ఉంది. ఆయనకి ఏదైనా కోరుకొని జీవించవచ్చు. నీకు ఐగుప్తులోది కావాలా, క్రీస్తులోది కావాలా, క్రీస్తుతో శ్రమ పొందుట కావాలా, ఐగుప్తులో సుఖభోగమని అనుభవించడం కావాలా, ఏది కోరుకోవాలని త్రాసులో పెట్టి బ్యాలెన్స్ చేసి అడిగితే ఆయన అంటున్నాడు క్రీస్తు విషయమైన నిందే నాకు గొప్పది దీనికంటే. హౌ యూ వ్యూ థింగ్స్ ఈజ్ ఇంపార్టెంట్. నువ్వు ఎలాంటి దృష్టితో సంగతులను చూస్తావు, విషయాలను చూస్తావు, లేకపోతే వాటిని విలువలు కడతావు అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఆయన విలువలు కట్టే విషయంలో చూసినప్పుడు ఆయన అంటున్నాడు అల్పకాలము పాపభోగమును అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని యోచించి, ఆ మాట గుర్తుపెట్టుకున్నాడు. ఇది యోచించి చేశాడు. ఇది యాక్సిడెంట్లుగా చేసింది కా. ఆయన దానిని తూచి ఆయన తీర్మానించాడు. కనుక ఆయన యోచించి చేసిన కార్యక్రమం. ఎందుకంటే ఆయన దానికంటే ప్రాముఖ్యంగా 26లో ఆఖరి భాగం మీరు చూడగలిగితే అలాగ చేయడానికి మరొక కారణం చెప్తున్నాడు. మొదటి కారణం యోచించి చేశాడు. ఏది గొప్పదో యోచించాడు, ఆ గొప్ప దానిని ఎన్నుకున్నాడు. రెండవదిగా ఆయన చూసింది ఏమిటంటే అతడు ప్రతిఫలముగా కలుగబోవు బహుమానమందు దృష్టి ఉంచి. 2 కారణాలు. మొదటి కారణం యోచించి గొప్పదేదో కోరుకున్నాడు. రెండవది రాబోవు ఫలమును గురించి. రాబోవు ఫలములు ఎలాంటివో అదృశ్యమైనప్పటికీ కూడా ఆయన అంటున్నాడు 26వ వచనంలో మీరు ఆఖరి భాగంలో మీరు చూసినప్పుడు బహుమానమందు దృష్టి ఉంచి, కలుగబోవు బహుమానమందు దృష్టి ఉంచి. కనుక మన కొరకి బహుమానం ఉంది. ఆ బహుమానం వైపు మనం పరిగెత్తుతున్నాం. ఓపికతో మనం పరిగెత్తుతున్న మనము ఆ బహుమానమును తేరి చూడగలిగిన మనసు కావాలి, దూరదృష్టి కావాలి. దూరదృష్టి లేకపోతే మనము శాశ్వతంగా నిత్యత్వాన్ని మనం పొందలేము. భూమి మీద బ్రతికే దినాల్లో ఒక దూరదృష్టితో నిరీక్షణతో బ్రతికినప్పుడు మాత్రమే మనము ఏవి గొప్పవో, ఏవి గొప్పవి కావో, ఏవి మనలను చెరిపేవో, ఏవి మనలను ఆనందంగా దేవుని సన్నిధిలో నిలిపేవో మనము తేల్చడానికి లేకపోతే వాటిని తీర్మానంలో మనము ఆలోచించి చేయడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే ఏది మనకు మనసుకు వస్తే, ఏదికి మన ఆలోచనకు వస్తే, ఏది మన హృదయానికి వస్తే దాని వెంట వెళ్ళిపోయే అవకాశాలు ఉంటూ ఉంటాయి. యాకోబుని గురించి ఆలోచించాలి. అనేక సార్లు యాకోబుని గురించి తప్పుడు ప్రచారం చేస్తుంటారు. ఏమనంటే అతడు అబద్ధికుడని, మోసగాడని ఆలోచన చేస్తుంటారు. ఆయన యొక్క జీవితంలో అలాంటి మోసగాడుగా ప్రవర్తించిన నాకు మాత్రం కనిపించడం లేదు. ఆయన ఏది చేసినా దూరదృష్టితో చేశాడు. కలుగబోవు జ్యేష్ఠత్వంలోని హక్కుల యొక్క విలువను గ్రహించిన వాడు యాకోబు. ఏశావు దానిని గ్రహించని వాడు. అదే తేడా. కనుక ఏశావుకి కావాల్సింది ఒకరోజు యొక్క భోజనం కావాలి, కడుపుకి ఒకరోజు భోజనం, ఒక రుచిగల భోజనం కావాలని కోరుకున్నాడు. కానీ యాకోబు ఆ యొక్క జ్యేష్ఠత్వ హక్కులోని విలువలను గ్రహించి వాటి వలన వచ్చే మేలేమిటో ముందుగా ఆలోచించి తూచి దాని విలువలను కట్టగలిగిన వాడు ఏం చేశాడు? భోజనం పోగొట్టుకోవడానికి ఇష్టపడ్డాడు. కనుక అది దేవుని సముఖంలో ఒప్పందపూర్వకంగా చేసుకున్నాడు.
ఇరువురు కూడా తల్లిదండ్రులకి తెలియకుండానే ఒప్పందం జరిగిపోయింది. ఏశావు తన జ్యేష్ఠత్వం ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. ఆ యాకోబు తన భోజన పదార్థాలని తనకి త్యాగం చేయడానికి, ఆ వాగ్దానాన్ని పొందడానికి ఇరువురు కూడా దేవుని సమ్ముఖంలో ప్రమాణపూర్వకంగా ఒప్పందం జరిగిపోయింది. దీంట్లో మోసం ఏమిటా అని నాకు అర్థం కాల. మోసం జరిగినట్లుగా కనిపిస్తుంది. అనేక సార్లు మనం యాకోబు పేరుని బట్టి యాకోబు మోసగాడని అర్థం ఉన్నప్పటికీ కూడా అతని జీవితంలో మోసగాడు కాదు, ఆయన దూరదృష్టి కలిగినవాడు. మోషే ఏ విధంగానైతే ఆయన పెద్దవాడైనప్పుడు బహుమానం ముందు దృష్టి ఉంచాడో అలాగూ యాకోబు కూడా దృష్టి ఉంచినవాడు. దృష్టి ఉంచి తీర్మానాన్ని చేసి ఆ తీర్మానం ప్రకారంగా ఆయన ఏదైతే శ్రేష్టమైనదో గొప్పదో దానిని పొందడానికి యోచించినవాడు. కనుక మనం యవన వయసులో ఉన్నప్పుడు ఆ యొక్క ఏది చేయాలో, ఏది కోరుకోవాలో, ఏది చెరుపునదో, ఏది గొప్పదో, ఏది నష్టమైనదో, ఏది ఆత్మీయ లాభమును చేకూర్చినదో దూరదృష్టితో ముందుగా పొందబో వాటి యందు మనసుంచి మనము తీర్మానించడం చాలా ప్రాముఖ్యం. అందుకని అంటున్నాడు ప్రసంగి, నీవు నీ దేహమును చెరుపు వాటి నుండి తొలగిపో. మన జీవితంలో మోషే చెప్పిన విధంగా పాపభోగమును అనుభవించడానికి ఒకే ఒక కారణం చెప్పాడు, అవన్నీ కూడా అల్పకాలమని ఎరిగి ఉన్నాడు. కనుక అల్పకాలమని ఎరిగాడు. ఆ తర్వాత కలుగబో బహుమానం యందు దృష్టి ఉంచాడు కనుక సరి అయిన తీర్మానాన్ని చేయగలడు. మనం కూడా మన జీవితంలో సరి అయిన తీర్మానం, ఏది చేయాలి ఏది చేయకూడదు అనే తీర్మానం చేయడానికి రెండు చాలా ప్రాముఖ్యమైనది. ఇది అల్పకాలం వరకైనా లేకపోతే కలుగబో బహుమానం అందు దృష్టి ఉందా, ఈ రెండు ప్రాముఖ్యం. ఈ రెండు కానీ మనం మనసులో ఉంచుకుంటే మన తీర్మానాలు సరిగా ఉంటాయి. ఆ తీర్మానాలు మనకి దీవెనకరంగా ఉంటాయి. అల్పకాలమా లేకపోతే కలుగుబో బహుమానమా, ఏది కావాలి? అల్పకాలం అని ఎంచితే మనం ఐగుప్తులో వాస్తవానికి మోసే ఉండి అనుభవించడానికి అవకాశం ఉండేది, కానీ వాటిని పోగొట్టుకున్నాడు. అనేకసార్లు మనం పాపమును గురించి అలాగూ ఆలోచించాం. పాపం విషయంలో కానీ మనం చేసే తీర్మానం విషయంలో కానీ మన మనసుని చెరిపేదా, మన దేహాన్ని చెరిపేదా, మన ఆత్మను చెరిపేదా అని ఆలోచించాం. ప్రసంగి అంటున్నాడు, నీ దేహమును చెరుపు ప్రతిదాని నుండి నువ్వు తొలగిపోము, లేకపోతే వాటిని విడిచి పారిపోవు. మోషే తన జీవితంలో ఐగుప్తుని విడిచి పారిపోయాడు. కారణం ఏంటంటే పాపము చాలా చాలా ఘాటైన, ఇట్ ఈజ్ ఎ స్ట్రాంగ్ డ్రింక్ అంటారు ఆయన మాటలో పాపాన్ని గురించి వివరించారు. ఇట్ ఈజ్ ఎ స్ట్రాంగ్ డ్రింక్ అంటే అది చాలా ఘోరమైన మత్తు పానీయం లాంటిదని తెలియచేశాడు. కనుక అది ఎలాంటిదో మనం చూసినప్పుడు సామెతల గ్రంథం 23వ అధ్యాయం 32వ వచనం చదవగలిగితే, అది సర్పం వల్లే ఖర్చును, కట్లపాము వల్లే కాటు వేయును, ఎందుకనగా పాపం వలన వచ్చు జీతము మనం. కనుక పాపం ఎలాంటిదంటే అది సర్పం వలె ఖర్చును, కట్లపాము వలె అది కాటు, అది అంత ఘోరమైనది. కనుక పాపము అంత ఘోరమైనది కనుక జాగ్రత్తగా ఉండు, దాని నుండి పారిపో. మూడవదిగా ఆయన చెప్పేది ఏమిటంటే 12వ అధ్యాయము 2వ వచనంలో, ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయము 3వదిగా జ్ఞాపకం ఉంచుకోనమని తెలియజేస్తున్నాడు. మొదటిగా ఆయన చెప్పినది సంతోషపడు, నీ కోరిక చొప్పున జీవించు, కానీ హద్దులలో జీవించు. రెండవది ఆయన చెప్పేది నీ దేహమును చెరుపు ప్రతిదాని నుండి తొలగిపో. మూడవది ఆయన చెప్పేది నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొను, మర్చిపోకు. నీ సంతోషకాలం అంతటిలో దేవుడు నీ సృష్టికర్త అనే విషయాన్ని మర్చిపో. దేవుడు మన సృష్టికర్త అని మర్చిపోవడం అనేది ఎలాంటిదంటే పిల్లలు తమ తల్లిదండ్రులు మర్చిపోయినట్టు. అనేకసార్లు పిల్లలు తల్లిదండ్రులు మర్చిపోతుంటారు, వారిని పట్టించుకోరు కూడా కొన్నిసార్లు అయితే. ఎందుకంటే అయిపోయిందండి, నేను పెద్దవాడు అయిపోయి నేను స్వతంత్రంగా ఉన్నా, తల్లిదండ్రులు ఏమో చేశారు, వాళ్ళ బాధ్యత కదా అందుకే చేశారు, ఇప్పుడు నేను ఎందుకు వాళ్ళని చూడాలా, వాళ్ళు నా జ్ఞాపకం ఎందుకు అనుకుంటాం. అనేకసార్లు దేవుని విషయంలో కూడా అలాగే ఉంటూ ఉంటాం. మనం దేవుని విషయంలో చూసినప్పుడు దేవుడు మన సృష్టికర్త, ఆయన మనకి ఊపిరిని దయచేసిన వాడు మాత్రమే కాకుండా మనలో అంతరంగాన్ని ఉంచినవాడు ఆయన లేకుండా ఈ భూమిని మనకి నివాసయోగ్యంగా ఇచ్చినవాడు ఆయన. నివాసయోగ్యంగా ఇవ్వకపోతే ఈ భూమి మీద మనము చెల్లించేవారం కాదు, ఉనికి కలిగి ఉండేవారం కాదు, జీవించేవారం కాదు. దాన్ని మనం మర్చిపోతుంటాం అనేకసార్లు. కానీ ఈ సొలొమోను తన జీవితంలో అనుభవించిన తర్వాత ఆయన చెప్పేది ఏమిటంటే, దేవుడు నువ్వు సృష్టికర్త కనుక, నీ సృష్టికర్త కనుక అనే విషయాన్ని మాత్రం మర్చిపో. ఎందుకంటే ఈ ఆధునిక సంస్కృతిలో యవనస్తులు యవన కాలంలో సుఖభోగముల యందు జీవిస్తూ
సృష్టికర్తని మర్చిపోయే అవకాశం ఉంది. ఎప్పుడైతే మనం లోకంలో ఉన్న వాటిలో నిమగ్నులైపోతారో, లోకంలో అనేకసార్లు పనిలో నిమగ్నమై కూడా దేవుని మర్చిపోతారు. అది కూడా కారణం. లోకంలో ఉండాల్సిన అవసరం లే, పనే దేవుడిగా మారిపోయినప్పుడు ఏమవుతుందంటే దేవుని మర్చిపోతారు. అది కూడా వాస్తవం. అలాగే సంపాదనే దేవుడైనప్పుడు దేవుని మర్చిపోతూ ఉంటాం. దేవునికి సమయం ఉండదు. ఏంటంటే సహవాసం ఉంది, ఈరోజు రమ్మంటే నాకు సమయం లేదన్నానంట. ఎందుకంటే ఏదో మరొక పనిలో పడిపోయి ఉంటాం అంతే. కనుక ఏదో ఒక రకంగా మన జీవితంలో యవన ప్రాయంలో ఉన్న పనుపాట్లను బట్టి తీరికలేని తను ఎదురవుతూ ఉంటాయి. లేకపోతే నేడు యొక్క ట్రెండ్ అలాంటిది. లేకపోతే ఈ కంప్యూటర్ యుగంలో మానవులకి దేనికి తీరిక లేదంటే ప్రార్థించడానికి తీరిక లేదు, సహవాసానికి తీరిక లేదు, కలుసుకోవడానికి తీరిక లేదు. అన్నిటికీ సమయం ఉంది, దానికి మాత్రం లేదు. తక్కిన అన్నిటికీ సమయాలు ఉంటాయి. అనేకసార్లు మనం జీవితంలో చూసినప్పుడు ఎలాగూ సుఖంగా జీవించాలో, ఎలాగూ ఆ జీవితాన్ని ఎంజాయ్ చేయాలో అనే ఆలోచనతో ఉంటాము. కానీ విచారకరమైన సంగతి, దుఃఖకరమైన సంగతి అంటే దేవుని సముఖంలో, దేవుని సన్నిధిలో, దేవుని ప్రజలతో సమయాన్ని గడపడం. తిమోతికి రాసిన పత్రికలో మనం చదువుకున్న భాగంలో 2వ అధ్యాయం 22వ వచనం 2 తిమోతిలో ఆయన చెప్పింది అంటే, విడిచిన తర్వాత మీరు ఆ యొక్క యవనేచ్ఛలను విడిచి పారిపోయిన తర్వాత మీరు దేవుని ప్రేమించే వారితో, లేకపోతే ప్రేమ, సమాధానము, విశ్వాసం అనే వాటితో సహవాసంలో మీరు వెంటాడు అనే మాట చాలా ప్రాముఖ్యం. వెంటాడడం అంటే ఎక్కడికి పోతే అక్కడ పంపడం. పిల్లల్ని చూడండి ఒకసారి, పిల్లలు తల్లిదండ్రుల దగ్గర వెంటాడడం అంటే వారికి చెప్పాల్సిన అవసరం లేదు. నాయన ఎక్కడుంటే వెనకనే ఉంటాడు, లేదా అమ్మ ఎక్కడుంటే అక్కడ వెనకనే ఉంటాడు. వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు. వెంటాడడం అంటే అదే అన్నమాట. కనుక మీరు విశ్వాసమును, సమాధానమును వెంటాడడం అంటే కూడానే ఉండడం. దేవుని కూడా ఉండడం అనేది దేవునితో నడిచే భాగ్యం వాస్తవానికి. అలాంటి దేవునితో నడిచే భాగ్యాన్ని విడిచిపెట్టి మనం అనేక చోట్ల తిరుగుతూ ఉంటాం. అనేకమైన వాటిని హత్తుకొని జీవిస్తాం. కనుక హత్తుకొని జీవించడం అనేది, వెంటాడడం అనేది కనిపించాలి. కనుక తల్లిదండ్రులు పిల్లల్ని చూసినప్పుడు వెంటాడడం అంటే ఏమిటో నేర్చుకోవచ్చు. వెంటాడడం అంటే ఎడతెగకండి. ఎక్కడికి పోయినా మీరు అక్కడికి పండి, కిచెన్లోకి వస్తారు, టాయిలెట్ దగ్గరికి వెళ్తే అక్కడ కూడా వస్తారు. అది వెంటాడడం అంటే. నువ్వు ఎక్కడైనా సరే. కనుక మానవ జీవితంలో దేవునితో అలాగూ హత్తుకొని జీవించడం అనేది కనిపిస్తుందా అని పిల్లల్లో కనిపిస్తుంది, కానీ మనలో కనిపించదు. దేవుడు సృష్టికర్తగా ఆయనని వెంటాడడం చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకు సృష్టికర్తని స్మరణకు తెచ్చుకోవాలి, జ్ఞాపకం చేసుకోవాలి? ఎందుకని అలాగూ దేవుణ్ణి జ్ఞాపకం తెచ్చుకోవాలి? దానికి కొన్ని కారణాలని మనం చూద్దాం. అనుసరించడానికి 3 ప్రాముఖ్యమైన కారణాలని మొదటిగా 3 ప్రాముఖ్యమైన సంగతులను చూసాం. ఒకటి, మన జీవితాన్ని సంతోషించమని కోరుతున్నాడు, కానీ హద్దుల్లో సంతోషించండి అంటున్నాడు. రెండవది, తొలగించుకోమంటున్నాడు. దేహమును చెరుపుదారి నుండి తొలగించుకోవడానికి నువ్వు భూమి మీద బ్రతికే దినాలలో, నీ కోరిక చొప్పున, నీ ఇష్టము చొప్పున జీవించే దినాలలో ఏవి గొప్పవో అంచనావే, ఏవి దేహమును చెరుపునవో అంచనావై, ఏవి దీర్ఘకాలముకు బహుమానమును దృష్టిలో ఉంచుకొని నీవు కోరుకునేటప్పుడు, నీవు చూస్ చేసేటప్పుడు, నీవు ఎంపిక చేసుకునేటప్పుడు నీవు వాటిని ఆలోచించి చేయి యవ్వన కాలంలో. కనుక ఆలోచించి తీర్మానించి నీకేది కావాలో కోరు. నీకు గొప్ప లాభం కావాలా, లేకపోతే నీకు కేవలం యవనేచ్ఛలతో ఉన్న భోగభాగ్యములు కావాలా, ఏది కావాలో కోరుకో, దాన్ని కోరుకొని జీవించు. కానీ నీ దేహము చెరిపేదానిని నీవు విడిచి పారిపోము. కానీ పారిపోయక ముందుగా మరొక దాన్ని అంటుకొని సహవాసమును దేవుని అంటుకొని ఉండు. మూడవదిగా ఆయన చెప్పింది ఏమిటంటే, దేవుని సృష్టికర్తను జ్ఞాపకం చేసుకో. కానీ సృష్టికర్తను ఎందుకు జ్ఞాపకం చేసుకోమంటున్నాడో మనం చూసినప్పుడు మొదటి కారణం, ఎందుకంటే ఒకసారి మనకి యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం జ్ఞాపకం వస్తుంది. మీ జీవం ఏ పాటిది, అంతలో కనబడి అంతలో మాయమైపోవు ఆవురు వంటిది కదా. కనుక మన జీవము కొద్దిపాటిది కనుక, రేపేమీ సంభవించినో మీకు తెలియదు కనుక, రేపటి గుర్చిన వాగ్దానం లేదు కనుక నీ సృష్టికర్తనే స్మరణకు తెచ్చు. రేపు చూద్దాంలే, ఈ పొద్దుగాలే దేవుని కొరకు జీవించేది, రేపు జీవించుదాంలే. రేపు జీవితం నీ చేతిలో లేదు. రేపు జీవితం ఏమవుతుందో నీకు తెలియదు. రేపు నీకు గ్యారంటీ కాదు. ఈరోజు ఈ దినము నీవు క్రీస్తు కొరకు, దేవుని కొరకు జీవించడానికి ఈ సమయము, ఈ దినమే నీకు అనుగ్రహించబడినది. ఈ దినము గడిచిపోయిన తర్వాత రేపు కనికరించి నీకు దేవుడు అనుగ్రహిస్తే అందులో ప్రవేశించగలవు. లేకపోతే ఈ రోజే
నీ ప్రాణమును కోరుకొని ఎట్లా ఏమగునో ఆలోచించు. కనుక మొట్టమొదటిగా రేపటిని గుర్చిన వాగ్దానం లేదు కాబట్టి ఈ జీవితపు కాసేపు కనబడి అంతలో మాయమైపు ఆవురు వంటిది కాబట్టి పనికిరాని వాటి కొరకు నీ కాలమును గడిపాయి. కనుక ఏవి పనికిరావో వాటి కొరకు నీవు కాలమును గడుపుతూ దేవునికి విధేయుడు కాకుండా సమయాన్ని దుర్వినియోగం చేయకు, సమయాన్ని సద్వినియోగం చేయి. కనుక రేపటి నీ వశంలో లేదు, రేపు నీ వశంలో లేదు. ఈరోజు నీకు దేవుడు నీకు ఆశీర్వదించి అనుగ్రహిస్తే కాలం ఉండగానే దేవునికి విధేయులై జీవించాలి. కనుక రేపు దినం లేదు, కాలం ఉండగానే నీ జీవితంలో జీవించడానికి అవకాశం. ప్రభువారు ఈ విషయాన్ని తాటగా తెలియజేశారు. ఆయన తన పరిచర్యలో వాస్తవంగా రేపుని గురించి ఆలోచించిన వాడు కాదు. అందుకని ఆయన యోహాను రాసిన సువార్తలో 9వ అధ్యాయంలో ఈ విషయాన్ని తన పరిచర్య దినాలలో ఆయన ఏ విధంగా పరిచర్యలో ఉంటూ ఉన్నాడో తెలియచేస్తూ రేపుని గురించిన ఆలోచన లేకుండా ఆ రోజుకి ఆ రోజు ఆయన కార్యాన్ని నిర్వహిస్తూ వెళుతున్నట్టు మనకి 4వ వచనం 9వ అధ్యాయం 4వ వచనంలో మనం మొదటి నుంచి చదువుతాం. ఆయన మార్గను పోవచ్చుండగా పుట్టు గుడ్డివాడైన ఒకడు మనుషుడు కనబడను. ఆయన శిష్యులు బోధకుడా, వీడు గుడ్డివాడిగా పుట్టుట ఎవడు పాపము చేసిన వీడు ఆమెని కన్నవారా అని అడిగిన తర్వాత వీడైనను వీని కన్నవారను కాదు, దేవుని క్రియలు వీని ప్రత్యక్షపరచబడుటకు గుడ్డివాడని చెప్పిన తర్వాత 4వ వచనంలో ఈ విషయాన్ని తెలియజేస్తుంది. పగులున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనము చేయుచుండవాలి. దీంట్లో చాలా ప్రాముఖ్యమైన పదప్రయోగం. మొదటి భాగంలో పగులున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియను అన్న తర్వాత ఆయన ఏమి ఉపయోగించాలా? ఏకవచనం ఉపయోగించారు, నన్ను పంపిన వాడు అని. మరలా ఏకవచనమే ఉపయోగించాలా? అలా ఉపయోగించాలా, బహువచనం ఉపయోగించాడు. అది చాలా జాగ్రత్తగా చూడాలి. కనుక పగులున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనము చేయుచుండవలను బహువచనం ఉపయోగించాడు. కనుక కేవలం ఆయనకి వర్తించేదిగా కాకుండా అక్కడ ఉన్న ఆడియన్స్కి కానీ చదవర్లు రేపు చదవబోయే వారికి కూడా అన్వయించే రూపంలో నేను మనము అనే మాటలు కనిపించడం అనేది చాలా విశేషంగా ఉంది ఈ వాక్య భాగంలో 9:4. ఆయన ఏమంటున్నాడంటే పగలున్నంత వరకు నన్ను పంపిన వారిని క్రియలు మనము చేయుచుండవలను, రాత్రి వచ్చుచున్నది అప్పుడెవడును, మరలా చెప్తున్నాడు అప్పుడెవడును, ఇంకెవడన్న తర్వాత ఇంకెవరైనా సరే అప్పుడెవడును కూడా పని చేయాలి. కనుక మనకి అనుగ్రహించే సమయం ఉన్నప్పుడే, సమయం ఉండగానే దేవుని కొరకి క్రీస్తు కొరకి రేపు చూసుకుందాంలే, రేపు చేద్దాంలే, ఎల్లుండి చేద్దాంలే అంటే అలాగే వెళ్ళిపోతూ ఉంటుంది. ఆనాటికి క్రైస్తవుడిగా జీవించడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఆనాడు క్రైస్తవుడిగా జీవించడం, రేపటి దినానికి వదిలిపెట్టడం, ఆ రోజు క్రైస్తవులుగా జీవించడం అనేది ప్రాముఖ్యమైనది. మనం ఎప్పుడో చేద్దాంలే అనేది కాదు. మొట్టమొదటిగా మనం చూసిన మొదటి కారణం ఏంటంటే ఎందుకు మనము దేవుని స్మరణకు తెచ్చుకొని జీవించాలంటే రేపటిని గుర్చిన వాగ్దానం మనకు లేదు. అంత మాత్రమే కాకుండా కాలం ఉండగానే దేవునికి విధేయులు కావాలి. కాలం ఉండగానే మనము విధేయత చూపించడం అనేది ప్రాముఖ్యమైనది కనుక రెండవదిగా ఇహలోక మార్గంలో స్థిరపడక ముందే దేవుని తెలుసుకోవాలి. ఇహలోక మార్గంలో స్థిరపడిన తర్వాత అక్కడి నుంచి నిన్ను వేరు చేయడానికి వీలు కాదు. స్థిరపడిపోవడం అంటే ఎలాంటిదో మీకు తెలియకపోవచ్చు. నాకు అనుభవంలో ఒక ఆయన, నేను ప్రభుల రాకమునుపు నుంచి మీటింగ్కి వచ్చేవాడు. పెద్ద వయసు, అంటే దాదాపుగా 60 దాటింది వయసు. 60 దాటిన తర్వాత కూడా సుమారుగా 10 సంవత్సరాలు 72, 80, 85 వరకు కూడా జీవించాడు. 10 సంవత్సరాలుగా వస్తూనే ఉన్నాడు బహిరంగ సభలకి, ప్రతి మీటింగ్కి వస్తాడు, ప్రతి సెమినార్కి వస్తాడు, ప్రతిదానికి వస్తూనే ఉంటాడు. కానీ వస్తాడు, వింటాడు, వెళ్ళిపోతాడు. ప్రభువుని అంగీకరించిన వాడు కాదు. అలాగే సంవత్సరాలు గడిచిపోయింది, 10 సంవత్సరాలు గడిచిపోయింది. కనుక సమయాన్ని ఉపయోగించుకోలేదు. ఎందుకంటే ఆయన మార్పు చెందలేకపోయాడు. ఎందుకు మార్చుకోలేదంటే కొన్ని సిద్ధాంతాలలో, కొన్ని విశ్వాస ప్రమాణాలలో అతనికి ముందుగా తెలుసుకున్న విశ్వాసపు నియమాలలో ఆయన స్థిరపడిపోయాడు. కనుక దాంట్లో నుంచి బయటికి రాలేని పరిస్థితిలో ఉన్నాడు. మానవ జీవితం అలాంటిది. ఒకదానిలో నీవు స్థిరపడిపోయిన తర్వాత ఆ స్థిరపడిన స్థలంలో నుండి నువ్వు బయటికి రావడం అనేది కష్టంగా ఉంటుంది. అది ఎలాంటిదంటే సరసాలలో బందీగా వేసినట్టుగా ఆ సరసాలను విడిపించుకొని రావాలి.
అది ఏదైనా కావచ్చు. అది తప్పుడు బోధలో నీవు కూరుకుపోయినా, లేకపోతే ఇహలోకపు విచారంలో కూరుకుపోయినా, లేకపోతే నీ కుటుంబ జీవితంలో నీవు నిమగ్నుడై కూరుకుపోయినా, నాకు ఏడుందండి తీరిక, బైబిల్ చదవడానికి తీరిక లేదు, ప్రార్థన చేయడానికి తీరిక లేదు, ఎందుకయ్యా అంటే ఈ కుటుంబం చేయగలేక సరిపోయిందండి, ఇంకేముంది నాకు అని అంటు. కనుక అలాంటి పరిస్థితులు ఏర్పడు. పరిస్థితులు ఎలాగవుతాయో తెలుసా? ఒకదానిలో మనం చిక్కుకొని సంపూర్ణంగా మిళితమైపోయి తీరిక లేని వారికి అయిపోతూ ఉంటాం. అలాంటి పరిస్థితులు రాకమునుపుగే ఇహలోక మార్గంలో స్థిరపడక ముందే దేవునికి విధేయులు కావాలి. అది తప్పిపోతే, ఆ అవకాశం తప్పిపోతే మరలా మనకు రాదు. అది చాలా ప్రాముఖ్యమైనది. కనుక మనం వాస్తవానికి క్రీస్తు నద్దకు రావడానికి అవకాశం దొరికినప్పుడే రావడం చాలా ప్రాముఖ్యమైనది. తీర్మానం చేయడం ప్రాముఖ్యమైనది. అలాంటి తీర్మానాన్ని చేయకుండా రేపు చూద్దామలే అనుకుంటే రేపు నీ జీవితాన్ని అపవాది చొచ్చి ఎక్కడికి తీసుకొని వెళుతుందో నీ చేతిలో లేదు. ఎందుకంటే లోకంలో చిక్కుకొని పోవడానికి అనేకమైన మార్గాలు ఉన్నాయి, అనేకమైన పద్ధతులు ఉన్నాయి, అనేకమైన విధానాలు నీ వెంటాడుతూ ఉన్నాయి. నీవు ఇష్టపడకపోయినా వాటిలో జీవించడానికి, వాటి వలన ఆకర్షితుడై అందులో పడిపోవడానికి అనేకమైన మార్గాలు ఆధునికంగా నేడు మనకి కనిపిస్తున్నాయి. వాటిలో చిక్కుకొనక మునిపే మన జీవితాన్ని సరి చేసుకోవడం చాలా ప్రాముఖ్యం. కనుక ఒకసారి నువ్వు కూరుకొని పోయిన తర్వాత, అందులో నిమగ్నుడైపోయిన తర్వాత మరలా అవకాశం లేకపోవచ్చు. వాస్తవానికి దాదాపుగా 21 నుంచి 22 వయసులకే యవనస్తులైన వారు ప్రభువుని అంగీకరిస్తూ ఉంటారు. ఆ వయసును దాటిపోయిన తర్వాత, ముసలివాడైన తర్వాత ఆ తీర్మానాలు మార్చుకోవడానికి ఇష్టపడరు. ఎందుకంటే ఈగో అనేది పనిచేస్తుంది. నేను పెద్దవాడినండి, నేను చెప్పింది కరెక్ట్, నా వయసు అంతా నీ అనుభవం లేదు, నీకు అనుభవం ఉందా, నా వయసు అంతా లేదు నీకు అని అనేకసార్లు అంటుంటారు. ఎందుకో తెలుసా? కారణం ఏంటంటే అతను నమ్మిన వాటి యందు అతడు స్థిరపడిపోయాడు. అతను నమ్ముకున్నది ఏదో అది సరిగా ఉంటూ ఉంటుంది. కనుక దాని నుండి బయటికి రాడు అన్నమాట. నువ్వేమి చెప్పినా బయటికి రాడు. ఉదాహరణకి ప్రభువు వారు బోధిస్తున్న సందర్భంలో నికోదేము దగ్గరికి వచ్చి పరలోక రాజ్యాన్ని గురించి బోధించాడు. ముసలివాడైన నికోదేముకి క్రొత్తగా జన్మించడం అంటే ఏమిటని అడిగితే తల్లి గర్భంలోనికి వెళ్ళి మరలా జన్మించాలా అని అడిగాడు. అంటే అనమాట అతని యొక్క ముసలితనం యొక్క అనుభవం నుండి దాన్ని గ్రహించలేకపోతున్నాడు. కనుక వయసు అయిన తర్వాత గ్రహించడం కష్టం. ప్రభువారు దానిని మరలా వివరించడం పూనుకున్నాడు. అలాగుంటుంది పరిస్థితి. నికోదేముకు కలిగిన పరిస్థితి ఏర్పడడానికి కూడా అవకాశం ఉంటుంది. వయసు గతించిపోయిన తర్వాత, స్థిరపడిన తర్వాత ఆత్మ సంబంధమైన సంగతులని, నిత్యమైన సంగతుల్ని, అదృశ్యమైన సంగతుల్ని అర్థం చేసుకోవడం కష్టంగా ఉంటుంది. అలాంటి కాలం గడక మునిపిగే సత్యాన్ని తెలుసుకొని అందులో పెరగడం, అందులో జీవించడం, అందులో కట్టబడడం చాలా ప్రాముఖ్యం. ఆ సమయం గడిచిపోతే మరలా అవకాశం రాకుండా ఉంటుంది. కనుక మూడవదిగా మనం చూసినప్పుడు ఆత్మ సంబంధమైన ఎందుకు దేవుని జ్ఞాపకమంది ఉంచుకోవాలని ప్రోత్సహిస్తున్నాడంటే మన హృదయాలు చాలా లేతగలవి, మృదువైనవి. అవి వెంటనే పడిపోయే అవకాశాలు, లేకపోతే ఏదో ఒక తప్పుడు బోధకి ఆకర్షితులయ్యే అవకాశాలు, లేకపోతే లోకమునకు ఆకర్షితులయ్యే అవకాశాలు ఉంటాయి. కనుక నీవు స్థిరపడక మునిపే, లోకములో స్థిరపడి వాటిలో చిక్కుకొని నీవు దేవుని మర్చిపోయే అవసాన కాలంలో పడక మునిపే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. రెండవదిగా ఆయన చెప్పినది. మూడవదిగా యవ్వన వయసులో దేవునికి విధేయుడగుట ఎంతో శ్రేయస్కరం. కారణం ఏంటి తెలుసా? కారణం ఏంటంటే నీ జీవితకాలం అంతా దేవుని కొరకు ఉపయోగించవచ్చు. ఒక ఆయన సువార్థికుడు సువార్త ప్రకటనకు వెళ్ళాడు. సువార్త ప్రకటనకు వెళితే ఆ రోజు ప్రకటన ముగించుకొని సువార్త మీటింగ్ ముగించుకొని వస్తూ ఉంటే సంఘంలో ఉన్నవారు వచ్చి ఎలాగున్నదండి మీటింగ్? బాగున్నదండి. ఎంతమంది ప్రభువుని అంగీకరించున్నారు? 2.5 మంది. 2.5 మంది అంటే అర్థం ఏంటో మీరు? 2.5 మంది అంట. ఏంటిది సార్ 2.5 మంది అన్న? అవునండి. అంటే 2.5 మంది అంటే మీ భావన 2 పెద్దవారు ఒక చిన్న ఆయన అని అర్థమా అని అన్నాడు. కాదండి. అంటే ఏంటి మరి 2.5 మంది అంటే? ఒక ముసలాయనండి, అతని కాలం గడిచిపోయింది, 50 సంవత్సరాలు అయిపోయింది. కనుక ఆయన ఉండేది ఆయనకి 10 సంవత్సరాలే. ఇంకా అతని జీవితం దేవుని కొరకు గడపగలిగితే కేవలం 10 సంవత్సరాలు మాత్రమే ఉపయోగపడుతుంది.
కానీ యవనస్తుడైన వారు ఇద్దరు పరిపూర్ణంగా యవనస్తులు జీవితాన్ని సమర్పించుకున్నారు కాబట్టి తమ జీవితం కాలం అంతా దేవునికి ఉపయోగించుకోగలరు. కనుక వారిద్దరూ మీరు ఒక అలాంటి పరిస్థితి. కనుక జీవితంలో మనం సంపూర్ణమైన మన జీవితాన్ని అంతటినీ ఉపయోగించుకోగలిగిన జీవితంలో దేవుని వెంటాడి వెతికి ఆయన కార్యములలో నిమగ్నులై జీవించితే మనకు పరిపూర్ణమైన జీవితం దేవునికి ఉపయోగించడానికి మనకి దేవుడు అందుబాటులో ఉంచి ఉన్నాడు. కానీ వృద్ధాప్యంలో మనము చేయగలిగింది మన కంటి చూపు బాగుండదు, మనం నడవడానికి శక్తి ఉండదు, లేకపోతే కూర్చొని చదవడానికి శక్తి ఉండదు, ఆఖరికి కూర్చొని ప్రార్థించడానికి కూడా శక్తి ఉండదు. అలాంటి అవసాన కాలంలో మనము ఎలాగూ దేవునికి సంపూర్ణంగా దేవుని సేవించగలం, దేవునికి సేవలు నడిపించగలం అనే దాన్ని ఆలోచన చేసినప్పుడు మూడవ భాగంలో వయసులో దేవునికి విధేయులగటం వలన జీవితకాలం అంతటిని కూడా దేవునికి సేవార్థ నిమిత్తమై అర్పించడానికి అవకాశం ఉంటుంది. కనుక ఈ మూడు కారణాలు దేవుని ఎందుకు సృష్టికర్తను తెచ్చుకోవాలో మనం మన జీవితాన్ని సంపూర్ణంగా రక్షింపబడిన తర్వాత దేవుని కొరకు తన జీవితం అంతా కూడా సేవ చేయడానికి ఉంచే రూపంలో యవ్వనాలుగా ఉన్న సమయంలో అన్ని ఆరోగ్యాల్లో ఉన్న దినాలలో దేవుని స్మరణకు తెచ్చుకొని దేవుని జ్ఞాపకం అందించుకొని ఆయన సేవించడం ప్రాముఖ్యం. అంత మాత్రమే కాదు, జీవితంలో ప్రాముఖ్యమైనవి ప్రాముఖ్యమైనవి అనే మాట చూడాలి. విచ్ ఆర్ ప్రియారిటీస్ ఇన్ లైఫ్. ఏవి ముందు చేయాలి, ఏవి తరువాత చేయాలి, దాని ప్రియారిటీస్ అని అంటారు. దీన్ని ఏమంటారంటే ప్రాధాన్యతలు. జీవితపు ప్రాధాన్యతలు కూడా ప్రాముఖ్యం. మనము జీవించే జీవితంలో ఏవి ముందు చేయాలి, ఏవి తరువాత చేయాలి అనేది కూడా ప్రాముఖ్యతను నేర్చుకోవాలి. కనుక మనం ప్రాధాన్యత అంటే ప్రాముఖ్యమైనది. కొందరికి డబ్బు ప్రాముఖ్యమైనది, కొందరికి సమయం ప్రాముఖ్యమైనది, కొందరికి కష్టార్జితం ప్రాముఖ్యమైనది, కొందరికి గమ్యాలు ప్రాముఖ్యం. మైండ్ సెట్ ఉంటుంది అనమాట. వారికి గమ్యాలు ఉంటాయి. కొందరికైతే సంతోషం అనుభవించడం, సుఖభోగాన్ని విధంగా ప్రాముఖ్యంగా ఉంటుంది. మనము తొలి సంఘాన్ని ఒకసారి ఆలోచన చేయగలిగితే, అంటే ఆది క్రైస్తవుల ఆలోచన చేయగలిగితే విధవరాన్లైన వారిని గురించిన హెచ్చరిక పౌలు తెలియజేశాడు. పౌలు మొదటి తిమోతి రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనంలో ఇక్కడ విధవరాలని హెచ్చరిస్తూ చెప్పిన వాక్య భాగం మనకి కనిపిస్తుంటుంది. అపోస్తలుడైన పౌలు మొదటి తిమోతి రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఇక్కడ 5వ అధ్యాయంలో 6వ వచనం చదువుతున్నా. 4వ వచనం నుంచి అనాథులైన విధవరాలని సన్మానించే విషయాన్ని గురించి ఆయన చెప్పడం జరుగుతుంది. వృద్ధులను గురించి గద్దింపక ఉండమని, స్త్రీలను యవనస్తులైన వృద్ధులైన స్త్రీలను అక్కజనులని ఏ విధంగా పిలవాలో అనే విషయాన్ని హెచ్చరించాడు. ఆ తర్వాత 5వ వచనంలో, అయితే నిజముగా అనాథైన విధవరాలు ఏకైకే దేవుని మీద తన నిరీక్షణ ఉంచుకొని విజ్ఞాపన యందును ప్రార్థన యందు రేయింబగులు నిలకడగా ఉండు. 6వ వచనంలో, సుఖభోగముల యందు ప్రవర్తించినది బ్రతుకుచుండియు చచ్చినదై ఉండును, వారు నిందారహితులై ఉండినట్లు ఇలాగూ ఆజ్ఞాపించింది. ఇలా ఆజ్ఞగా చెప్తున్నాడు. కనుక సుఖభోగముల యందు ప్రవర్తించినది బ్రతుకుచుండియు చచ్చినదై ఉండును. ఈ పద్ధతిని అనుసరించిన జీవితం అనేకులను చచ్చిన వారిగా, బ్రతికేండు కూడా చచ్చిన వారిగా చూడడం అనేది మనం ఈ లేఖన భాగంలో చూస్తున్నాం. ఎందుకనగా సుఖం అనుభవించుటకై ఉన్నారు, మరియు పాపమును మానుకోలేని కన్నులు గలవారే ఉన్నారని పేతురు రాసిన పత్రికలో 2వ పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనంలో, వారు పాపము మానలేని వారుగా ఉన్నారు. కొందరు అన్నిటికంటే ఎక్కువగా ప్రాధాన్యతను కోరుకుంటూ ఉంటారు. ఈ విషయాన్ని మనం యోహాను రాసిన సువార్త 12వ అధ్యాయంలో 42, 43లో, దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పును ఎక్కువగా అపేక్షించేవాడు ప్రభువును ఒప్పుకోలేదు. కనుక ప్రభువును ఒప్పుకొనకుండా జీవించేవారు ఈ ప్రాధాన్యతలో జీవితానికి ప్రాధాన్యమైనవి ఏమిటి అనే దాన్ని గురించి ఆలోచించట్లో వేరు వాటిని మనం ఆశ్రయించి బ్రతుకుతూ ఉంటాం. కానీ ఇక్కడ మనం హెచ్చరిక పొందే ప్రాముఖ్యమైనది ఏమిటంటే, మనము క్రీస్తు నిమిత్తమై సమాజంగా నేటి సమాజం ఏ విధంగా కనిపించాలో యూదా పత్రిక 3వ వచనంలో మనకు చెప్పు. పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తమై మీ పోరాడుడి అని తెలియచేయబడింది. కనుక మనము ఈ ఆత్మ సంబంధమైన పోరాటంలో మన మనసులను సిద్ధపరచుకొని ప్రాధాన్యమైనవి ఏవి, నీతి ప్రమాణాలు పద్ధతులు మనలను
లోకంలోని పద్ధతులు లేకపోతే లోకంలోని ప్రమాణాలు మనలను మింగివేయకూడదు. అది జాగ్రత్తగా చూసుకోవాలి. మనం నీతితో, సమాధానంతో, ప్రేమతో, సహవాసంలో కొనసాగుతూ ఉండాలి. దానికి బదులుగా మనము ప్రాధాన్యమైన వాటిని ప్రభువారు 6వ అధ్యాయంలో, మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయంలో తెలియజేశారు. దేనిని గురించి చింతించుకొని, మీ దేహమును గురించి కానీ మీ ప్రాణమును గురించి కానీ చింతించుకొని అనే విషయాన్ని తెలియజేస్తూ అనేకమైన ఉపమానాలను అందులో తెలియజేశాడు. ఆకాశ పక్షులను చూడండి, లేకపోతే గడ్డి పూలను చూడండి, అవి వాటిలో ఒకటైనను ఎలాగూ అలంకరింపబడలేదని సొలొమోనును గురించిన ఉదాహరణ తెలియజేస్తూ ఆయన వివరిస్తూ 6వ అధ్యాయం 33వ వచనంలో ఏది ప్రాధాన్యమైనదో, ప్రాముఖ్యమైనదో, మొదట దేనిని వెతకాలో, మొదట దేనిని కోరుకొని జీవించాలో ఆయన 6:33లో తేటగా తెలియజేశాడు. ఏమిటంటే మొదట దేవుని రాజ్యమును నీతిని వెతుకుడి. కనుక మొదట దేవుని రాజ్యమును నీతిని వెతుకుడి. యేసు ప్రకారం దేవుని రాజ్యము, నీతి మొదట. ఇది దైవికమైన ప్రాముఖ్యతలో ఒకటి. ఆత్మ సంబంధమైన ప్రాముఖ్యమైన వాటిలో ఒకటిగా ప్రాముఖ్యమైనది ఉంది. ఏదంటే ప్రాముఖ్యమైనది దేవుని రాజ్యము. అనేకసార్లు మనము మార్కెట్లోని బేరంల దేవుని రాజ్యం సంగతుల్ని బేరం వేస్తుంటాం. అలాంటిది కాదు. ఏది ప్రాముఖ్యమో మనకు తెలిసిన తర్వాత దేవుని రాజ్య సంబంధమైన వాటిని లోక సంబంధమైన వాటితో పోల్చి బేరం చేయకూడదు. అనేకసార్లు మనం బేరం చేస్తుంటాం. ఏది మొదట వెంబడించాలో, మొదటికి ప్రాధాన్యత ఇవ్వాలో, మొదటిని దేన్ని చేపట్టాలో దాని విషయానికి వచ్చినప్పుడు లోకంలో ఉన్నవి అడ్డొచ్చి వాటికి వీటికి బేరం పెట్టడం అనేది జరుగుతుంది. ఏవి ఎక్కువ ధరగా ఉన్నాయి, ఏవి తక్కువ ధరగా ఉన్నాయో మనం ఆలోచన చేస్తుంటాం. లోకంలో ఉన్న వాటిని ఎంపిక చేసుకుంటాం. దేవుని ఆత్మ సంబంధమైన, పరలోక సంబంధమైన వాటిని మనం ఎంపిక చేసుకోవడంలో వెనకాడుతూ ఉంటాం. కనుక మనం అనేకసార్లు అక్కడ దేవుని కార్యక్రమాల విషయంలో, దేవునికి సంబంధించిన వాటి విషయంలో మనము బేరం ఆడుతుంటాం. మనం ఒకసారి 1 కొరింథీయులు రాసిన పత్రికలో ఒక వాక్య భాగం 6వ అధ్యాయం అనుకుంటా, 1 కొరింథీయులు రాసిన పత్రికలో 1 కొరింథీయులు కాదు, 2 కొరింథీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు ఇక్కడ సమయాన్ని గురించి, అనుకూలమైన సమయాన్ని గురించి మాట్లాడుతూ ఆయన, కాగా మేము ఆయన తోడి పనివారమే, మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేసుకునవద్దని మిమ్మల్ని వేడుకొనుచున్నాం. దేవుని కృపని వ్యర్థము చేసుకోకుండా చూసుకోవాలి. మనకి దేవుడు కృప చూపించాడు. ఆయన మనల్ని ప్రేమించాడు, మన పాపలను క్షమించాడు, మనం ఆయన శరీరమైన సంఘములో అవయవాలుగా జీవించడానికి అవకాశాన్ని కలిగించాడు. రక్షణ ఆనందాన్ని ప్రభువునందు మనము పొంది ఉన్నాం, దాన్ని అనుభవిస్తూ ఉన్నాం. కానీ దానిని వ్యర్థం చేసుకోవద్దు. అందుకని అంటున్నాడు, మనం ఆయనతోడి పనివారమే, మీరు పొందిన దేవుడు. ఆయనతో కూడా పనిచేసే భాగ్యం కూడా మనకు లభించింది. ఆయనతో కలిసి పనివారంగా ఉండే అవకాశం లభించింది. కనుక మనం దేవునితో కలిసి పనిచేసేవారుగా ఉండడానికి ఈ కలిగించిన అవకాశం ఎలాంటి అవకాశమో తెలుసా? దేవుని పక్షాన మానవుల్ని బతిమలాడే అవకాశం. ఆ విషయాన్ని 4వ అధ్యాయం ఆఖరి భాగంలో 20వ వచనంలో చెప్పాడు. మేము దేవుడు మా ద్వారా వేడుకొనినట్టు మేము క్రీస్తుకు రాయబారులమే, దేవునితో సమాధాన పడులని క్రీస్తు పక్షమున మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాం. కనుక మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాం. లోకంలో ఉన్న ప్రజల్ని, లేకపోతే ఈ ఆధిక్యత లభించింది కేవలం సహవాసంలో ఏకమై పాలిభాగస్తులై ఉండడం మాత్రమే కాకుండా లోకములో నశించిపోయిన వారిని క్రీస్తు రాయబారులుగా మనము బతిమలాడుకునే అవకాశం మనకు లభించిన అలాంటి అవకాశాన్ని, అలాంటి ప్రాముఖ్యమైన ప్రాధాన్యతతో కూడిన ముఖ్యమైన పనిని వదిలిపెట్టుకోకండి, వ్యర్థం చేసుకోకండి అని హెచ్చరిస్తూ, కాగా మేము ఆయన తోటి పనివారమే, మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేసుకునవద్దని మిమ్మల్ని వేడుకొనుచు, అనుకూల సమయమందు నీ మొర ఆలకించితిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని అని ఆయన చెప్పుచున్నాడు కదా. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదిగో ఇదే రక్షణ. కనుక మనకు అనుకూల సమయం ఉన్నప్పుడే, మనకి రక్షణ దినం సమయంగా దగ్గర ఉన్నప్పుడే మనలను దేవుడు కోరుకునేది ఏమిటంటే దాన్ని వ్యర్థం చేసుకోవాలి. కనుక ఎందుకు దేవుడిని జ్ఞాపకం చేసుకోవాలని ప్రసంగి ద్వారా మనల్ని హెచ్చరిస్తున్నాడంటే, రేపు నీకు వాగ్దానం చేయబడలేదు. నీకు సమయం ఉండగానే నీవు మరొక దానిలోనికి
కూరుకొని పోయి చిక్కుకొని పోయేక ముందుగానే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొని నీవు అనుగ్రహించిన రక్షణ ఆనందములో దేవునికి విధేయుడై జీవించడం అనేది ప్రాముఖ్యం. కనుక ఆయన అంటున్నాడు, ఆఖరిగా మనం ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 12-13లో దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడిన విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుని ముగించుకుందాం. దేవుడు ఇశ్రాయేలు ప్రజలను కోరినట్లుగా నేడు మనలను కూడా ఆయన కోరుతున్నాడు. ఎందుకంటే ఇందులో ఆయన తన ప్రజలైన వారిని, దేవుని ప్రజలైన వారిని ఏమై ఉండాలని కోరుతున్నాడో మనకు రాయబడింది. ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయము 12-13 వరకు. కాబట్టి ఇశ్రాయేలు నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గములన్నిటిలో నడుచుచు ఆయనను ప్రేమించి నీ దేవుడైన యెహోవాను సంపూర్ణమైన మనసుతో నీ పూర్ణాత్మతో సేవించి నీ మేలు కొరకు నేడు నేను ఆజ్ఞాపించు యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకొందునని అను మాట కాక నీ దేవుడైన యెహోవా నిన్ను మరి ఏమి అడుగుచున్నాడు? నిన్నే నన్ను దేవుడు అడిగేది ఏమీ లేదు. అనేమడుగుతున్నాడు కలుసా? నీ పూర్ణమైన హృదయంతో నీ పూర్ణమైన ఆత్మతో యెహోవాను స్మరణకు తెచ్చుకొని ఆయనను, ఆయన ఆజ్ఞలను, ఆయన కట్టడలను అనుసరించి నడుచుకొనుట, ఆయన మాట వినుటనే కోరుకుంటున్నాడు. ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలను కోరిందేమి దేవుడు మనలను కోరుతున్నాడు. మన దగ్గర ఆయన కోరుకునేది, మనల్ని అడిగేది, నీ దేవుడైన యెహోవా నిన్ను మరి ఏమడుగుతున్నాడు? ఆయన మాట వినుటను కాక, ఆయన మాటను అనుసరించి జీవించడం కాక మరేమి మనలను కోరడం లేదు. కనుక ప్రియమైన వారులారా, ఈ ప్రభు దినమందు మనం నేర్చుకున్న విశేషమైన సంగతి ఏమిటంటే, నువ్వు సంతోషించడానికి నీకు స్వతంత్రం ఉంది, కానీ అద్దులో సంతోషించు. అంత మాత్రమే కాదు, నీ దేహంలో చెరుపు వాటి నుండి తొలగిపోయి నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. ఎందుకు స్మరణకు తెచ్చుకోవాలంటే, రేపు నీకు వాగ్దానం చేయబడింది. సమయం ఉండగానే ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకో. రేపు నీకు రాదు గనక, రేపు నీ వశంలో లేదు గనక సమయం ఉండగానే దానిని సద్వినియోగం చేసుకోను. కానీ జీవించే దినాలలో విలువలను కట్టి జీవించు. ఏది ముఖ్యమైనది, ఏది ప్రాముఖ్యమైనది, ఏది మొదట, ఏది తర్వాత, దేనికి నేను ప్రాముఖ్యత ఇవ్వాలి, ఆత్మ సంబంధమైన దానిక లేకపోతే భౌతికమైన దానిక, ఆత్మ సంబంధమైన దానిక, దూరదృష్టితో ముందు దృష్టి కలిగిన వాడే యాకోబు వలె దూరదృష్టి కలిగి వాగ్దానం కొరకు పాకులాడు. వాగ్దానం కొరకు దేవునితో పోరాడాడు యాకోబు. దేవునితో మనం పోరాడే భాగ్యం మనకి భూమి మీద ప్రార్థనాపూర్వకంగా మనం ఒకదానిని విడిచి ఒకదానిని హత్తుకొని జీవించాలి. మనం దేన్ని విడిచాలో మనకు తెలుసు, మనం దేవుని హత్తుకొనాలో మనకు తెలుసు. ప్రభువును ప్రార్థించే హృదయపూర్వకంగా పవిత్రమైన హృదయంతో దేవుని ప్రార్థించే ప్రజలతో సహవాసం కలిగి విశ్వాస, ప్రేమ, సమాధానమును వెంటాడే ప్రజలుగా మనం రూపొందితే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తుంటాడు. ఈ యొక్క భాగంలో చెప్పిన విధంగా నీ పూర్ణ ఆత్మతో సేవించి నీ మేలు కొరకు నేడు నేను నాకు నీ ఆజ్ఞాపించిన యెహోవా ఆజ్ఞలను అనుసరించి నడుచుకొందునను మాట దేవుడు కోరుతున్నాడు. కనుక దేవుని మాటలను అనుసరించి నడుచుకుంటాను అనేదానినే దేవుడు కోరుతున్నాడు అనేదాన్ని మనం గ్రహించి మన మేలు కొరకు, ఆయన ఎవరి మేలు కొరకు కాదు, మన మేలు కొరకు దేవుడు దాన్ని సెలవిస్తున్నాడనే విషయాన్ని పాత నిబంధనలో ప్రసంగి ద్వారా మనకు హెచ్చరించిన మాటని మనం గుర్తుంచుకొని మనము సంతోషపడాలి, సంతోషంగా జీవించాలి, కానీ హద్దులలో జీవించాలి. అంత మాత్రమే కాదు, సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొని ఇదే సుదినము, సుసమయము అనే విషయాన్ని గుర్తించుకొని కాలములో జీవించే మనము ఈ కాల పరిధిలో విలువలను కట్టి జీవించాలి. ఏది విలువైందో దాన్ని విలువగా ఎంచు, ఏది ముఖ్యమైందో దాన్ని ముఖ్యమైనదిగా ఎంచు, ఏది మొదటిదో అది మొదటిగా ఎంచు, ఏది రెండవదిగా ఎంచు. అలాగే విలువలతో మనం జాగ్రత్త కలిగి దూరదృష్టితో మనం జీవించినప్పుడు దేవుడు మన మేలు కోరి అన్ని సమస్తాన్ని జరిగిస్తాడు.